నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. చాలా కాలం తర్వాత హిందూ జనశక్తి టైగర్ లలిత్ కుమార్ గారు సిగ్నేచర్ స్టూడియోస్‌కి ఇంటర్వ్యూ రావడం జరిగింది. అనేక కారణాల వల్ల కొన్ని రోజులు డిలే అయినా మొత్తానికి ఈరోజు అనేక అంశాలు డిస్కస్ చేయడానికి వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, సామాజిక మాధ్యమాల్లో మనందరం చూస్తున్నాం. సాయిబాబా హిందువులకు సంబంధించిన దేవుడు కాదు. ఎట్టి పరిస్థితులు కూడా హిందువులు ఎవరు విశ్వసించొద్దు, ఆ గుళ్ళకు వెళ్ళొద్దని చెప్పి బలంగా ఇలాంటి ఉద్యమాలని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ముందుగా లలిత్ కుమార్ గారిని వెల్కమ్ చేద్దాం. దాని తర్వాత అనేక అంశాల మీద చర్చిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. చాలా సంతోషమే, అడగంగానే మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసిరు. ఎట్లున్నారు? ఆల్ గుడ్ అండి, అంత బాగున్నాం. ఈ ప్లాట్ఫామ్ మీకు కొత్త ఏం కాదు కదా, పాతలే కదా. సిగ్నేచర్ స్టూడియో అంటే నాకు సొంత ఇల్లు లాగా. అంతేనా? అదే ఇందాక చెప్పిన కదా, హైందవ శక్తి టైగర్ అని చెప్పిన నేను. సో ఎట్లా మొత్తం విజృంభిస్తుర్రా సాయిబాబా మీద, విధి విధానాల మీద? సాయిబాబా మీద ఏం కాదండి, సాయిబాబా నథింగ్. అసలు సాయిబాబా ఎవరు? ఆఫ్టర్ ఆల్ కదా, హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో సాయిబాబా ఇస్ ఆఫ్టర్ ఆల్. అంత పెద్ద దేవుణ్ణి పట్టుకొని మీరు ఆఫ్టర్ ఆల్ అంటారు ఏందండి? కొందరు చాలా మంది సాయిబాబా కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అదే ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి? అనేక సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య. అవును, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి హిందువులకి. అలాంటి వాటితో పోలిస్తే ఇది అంత తీవ్రమైన సమస్య ఏం కాదు. చాలా చిన్న. కానీ ఈ క్షణంలో అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు కదా, ఇప్పుడు ఖండించాల్సిన సమస్యల్లో ఇది అత్యావశ్యకమైంది. అంతే తప్ప వాళ్ళకి భయపడిపోయి వాళ్ళ మీద ఫుల్ ప్లెజ్డ్గా టార్గెట్ పెట్టడానికి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది చెప్తున్నట్టు సాయి మా టార్గెట్ కానే కదా అసలు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మా టార్గెట్. ఆ కాపాడుకునే క్రమంలో ఈ తప్పుడు విధానాల్లో సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్న ఈ సాయి మతం ఏదైతే ఉందో ఇది ఒక అంశం. అంటే సనాతన ధర్మాన్ని సాయి అంశం ఒక్కటే కలుషితం చేస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దాకా చెప్పింది అదే, అనేక అంశాలు కలుషితం చేస్తున్నాయి. అందులో అన్నిటికంటే ప్రమాదకరమైంది సాయి. కారణం ఏంటంటే ఇలాంటి సమయాలలో, ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సాయిబాబా అంశాన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎప్పటికైనా తీసుకోవాలి కదా, ఇప్పుడు వచ్చింది టైం. అంతే అంతే. ఈ రోజున మీరే ఉన్నారండి, ఈ టేబుల్ మీద ఒక బాటిల్ మీద విషం అని రాసి అక్కడ పెట్టాను. విషాన్ని మీరు తింటారా? తాగరు కదా. మీకు సపోజ్ మోతిచూర్ లడ్డు అంటే ఇష్టం. ఆ మోతిచూర్ లడ్డూలో విషం ఎక్కడో కలిపేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతా, మీకు ఇష్టం, అది మీరు తింటారా? ఇష్టమే కానీ తెలియదు కదా. తెలియదు కదా, తింటారు కదా. సో ఇప్పుడు ఆ విషయం సనాతన ధర్మంలో కలిసిపోయి ఇది కూడా ధర్మమే అని ప్రచారం అవుతుంది. సో ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం అనేది మాకు ప్రమాదం, కానీ అది బయట నుంచి ప్రమాదం అని తెలుస్తుంది. కానీ ఈ సాయి మతం సనాతన ధర్మంలో కలిసిపోయి సనాతనాన్ని పాటించే వాళ్ళని పాడు చేస్తుంది. స్నేహితుడి రూపంలో ఉండే శత్రువు అంటారు ఇప్పుడు. 100%. ఎట్లా మీరు దీన్ని ఎట్లా, ఈ పరిస్థితులు ఎట్లా అధిగమిస్తారు? ఒకవేళ జై శ్రీరామ్ అంటే రాని ఇబ్బంది, జై సాయిరామ్ అంటే మీకు ఎందుకు వస్తుంది అంటున్నా. నాకు జై శ్రీరామ్ అంటే ఇబ్బంది ఎందుకు లేదు? కారణం ఏంటంటే రాముడు నాకు ఒక నీతిని నేర్పాడు. అంటే ఒక అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాముడు నేర్పాడు నాకు. అలా సాయి నాకేం నేర్పాడు కొత్తగా చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడతాం. ఒకవేళ అలా కాదు, సాయిబాబాని రాముడు అంటున్నారు కదా అంటే మీరు పేరు పెట్టుకున్నారు. మేము రాముడు పక్కన రామసాయి అని పెట్టలేదే. రాముడికి ముందు సాయి రామ అని మేము పెట్టుకోలేదే, మీరు పెట్టుకున్నారు. ఎందుకు? స్వతహాగా మీ సాయి అనేవాడి పేరుకి శక్తి లేదు కాబట్టి. కనీసం రాముడి పేరు, కృష్ణుడి పేరు, దుర్గం పేరు, లక్ష్మి పేరు పెడితే బాగుంటుంది కాబట్టి సాయి రాము, సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి దుర్గ, సాయి గణేష్, సాయి బాలాజీ, సాయి గాయత్రి అని చెప్పి మీరు పెట్టుకుంటూ వెళ్తున్నారు. సాయి పేరు పక్కన ఇంకోటి లేకపోతే, అంటే సున్నాకి ముందు సున్నా తర్వాత ఏదో ఒకటి లేకపోతే ఈ సున్నాకి విలువ లేకుండా పోతుందేమో అని భయపడుతుంది మీరు, మేము కాదు కదా. సాయిరామ్ అనే పేరు కూడా కాపీయే, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. 100%. అంటే ఒక సున్నాకి విలువ ఇవ్వాలంటే దాని ముందు ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏదో ఒక అంకె ఉండాలి కదా. కాబట్టి సాయికి విలువ రావాలంటే ఏదో ఒక పేరు ఉండాలి. రాముడను, కృష్ణుడను, దుర్గమ్మను, లక్ష్మి అను. వీళ్ళు లేకపోతే సాయికి ఐడెంటిటీ లేదా, ప్రయారిటీ లేదా? దమ్ముంటే వాళ్ళని నిరూపించి చూపించమనండి. మేము ఇక్కడ నుంచి సాయిరామ్ అనే పేరు వాడము, సాయి కృష్ణ అనే పేరు వాడము, సాయి దుర్గ, సాయి బాలాజీ, సాయి గణేష్ ఏది వాడము. అలాగే సాయిబాబాని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో ఎక్కడా వాడము. మా దేవాలయంలో సాయి తప్ప ఇంకో రూపాన్ని పెట్టకుండా కూడా మా సాయిబాబా ఆలయాలు, సారీ అందరికి క్షమించండి, మా సాయిబాబా దర్గాలు, అయ్యో ఆలయాలు కావాలి, ఆలయాలు కావండి, ఆలయాలని అంటారు హిందువులు. మా సాయిబాబా దర్గాలు ఈ దేవుళ్ళు ఎవ్వరూ లేకుండా కూడా అద్భుతంగా వెలిగిపోతాయి, వైభవంగా ఉంటాయని నిరూపించమనండి. ఇప్పుడు మీరు సాయి దర్గాలని చెప్తున్నారు, బయట సాయిబాబా టెంపుల్ల దగ్గర సాయిబాబా ఆలయం అనే ఉంటది, దర్గాని ఎక్కడ ఉండదు. మీరు ఏమన్నా భ్రమపడుతురేమో? అన్నారం దర్గా కావచ్చు, జేపీ దర్గా కావచ్చు, లేకపోతే ఇంకో దర్గా కావచ్చు, ఇక్కడ అన్ని చోట్లకి కూడా హిందువులే పోతున్నారు ఎక్కువ మంది. అవును. ఇప్పుడు అవన్నీ హిందూ ఆలయాలు అయినాయా? మరి ఎక్కువ మంది హిందువులు పోతే హిందూ ఆలయాలు అవుతాయా అండి? కావు కదా. ఇది కూడా అంతే, ఎక్కువ మంది హిందువులు మబ్బులో ఉన్నారు. అంటే సాయిబాబా మబ్బుల నుంచి బయట తేటానికి దర్గాలతో పోలుస్తారు మీరు, అంతే కదా? బస్ అంతే. దర్గాలతో పోల్చడం కాదు, అది దర్గానే. ఎట్లా చెప్తున్నారు? మీకున్న ప్రామాణికం ఏంది? మా దేవాలయాల్లో
శవాలు ఉండవు, సమాధులు ఉండవు కదా. అలాగే మా దేవాలయాలకి ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు సాయిబాబా ఆలయాన్ని ఏ ఆగమ శాస్త్రం ప్రకారం, శైవాగమాల, శాక్తేయ ఆగమాల, లేకపోతే వైష్ణవాగమాల, అంటే వైఖానసము, పాంచరాత్రము, ఏదో ఒక ఆగమ శాస్త్రం ఉండాలి కదా. ఏ ఆగమాన్ని అనుసరించి కట్టారు. అలాగే సాయిబాబాది అక్కడ సమాధి ఏదైతే ఉందో, సమాధి మందిరం చెప్తారు కదా, దాని వెనకాల ఇప్పుడు సాయిబాబా విగ్రహం ఉంది. చాలా మంది ఏమంటారు ఈ మధ్య సాయి భక్తులు కొంతమంది, ఇప్పుడు సాయిబాబా ముస్లిం అయితే అక్కడ విగ్రహారాధన ఎందుకు జరుగుతుంది అంటారు. సాయి ఎప్పుడు చచ్చిపోయాడు, సాయి విగ్రహం ఎప్పుడు వచ్చింది? 1918లో సాయిబాబా చచ్చిపోతే 1956 దాకా షిరిడీలో విగ్రహం ఎందుకు పెట్టలా? 56 దాకా సమాధిని ఆరాధన చేశారుగా. 56లో సడన్ గా విగ్రహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, హిందువులను అప్పటి నుంచి టార్గెట్ గా పెట్టుకుని ఇంకా ఎక్కువ మందిని లాగాలి. ఎక్కువ మందిని లాగాలంటే ఇది శవం కాదు, ఇక్కడ సమాధి కాదు, ఇది దర్గా కాదు, ఇది మనదే అని నిరూపించడం కోసం లాగారు. కానీ ఇప్పుడు సాయిబాబా నమ్మేటోళ్ళంతా హిందువులే ఉన్నారు తప్ప ముస్లింలు ఎవరు లేరు కదా. మేము అదే చెప్తున్నాం కదండి, హిందువులే బకరాలు ఉంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బకరాలు కావట్లేదు. న్యాయంగా సాయిబాబా బతుకున్నంత కాలం ఏం చెప్పాడు? అల్లా మాలిక్ అని చెప్పాడు. అలాగే సాయిబాబా దేన్ని ఎక్కువగా ఇష్టపడ్డాడు? అల్లా నామస్మరణని ఇష్టపడ్డాడు. అలాగే సాయిబాబా ఎవరిని ఎంకరేజ్ చేశాడు? రోహిల్లా అనేవాడిని ఎంకరేజ్ చేశాడు. ఆ రోహిల్లా అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు? ఉదయాస్తమాలతో సంబంధం లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా కల్మా చదువుతాడు. కల్మాలో ఏం చెప్తారు? అల్లా మాత్రమే దేవుడు, అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ అల్లా గురించి చెప్పారు, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పారు కదా. మరి అల్లా గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి చెప్తున్నప్పుడు ఒక్క ముస్లిం అయినా సరే, అబ్బా అల్లా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, అల్లానే మాలిక్ అని చెప్తున్నాడు, కాబట్టి ఈయన మనవాడే అని ఇప్పుడు కూడా ఒక ముస్లిం ఎందుకు రావట్లా? బికాస్ ముస్లిమ్స్ నో, అల్లాని కాకుండా మరొకరికి గనక దైవానికి భాగస్వామ్యం కల్పిస్తే అది షిర్క్ అంటారు. ఆ షిర్క్ చేసేవాడిని ఏమంటారు? ముష్రిక్ అంటారు. లేదు ఇప్పుడు సాయిబాబా ఆలయాల్లో సాయి విగ్రహం ఉంది. సో ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత ఆ వచ్చే 1 అరగాళ్ళు కూడా వెళ్ళటం మానేశారు. కారణం ఏంటి? అక్కడికి వెళ్తే అది విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన చేస్తే ఏమంటారు? వాడిని కాఫిర్ అంటారు. విగ్రహారాధన చేయటాన్ని కుఫ్ర్ అంటారు. మరి ఇలాంటి పాపిష్టి పనులు వాళ్ళు చేయరు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథం వాళ్ళకు ఒప్పుకోవట్లేదు. క్లియర్ కదా. ఇప్పుడు సాయిబాబా ముస్లింల దేవుడు అని మీరు చెప్పే విధానంలో అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముస్లింలు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు అని అంటే ఇందాక మీరు ఇప్పుడు ముస్లింలు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి హిందువులకు దేవుడు అవడు. ఇప్పుడు ముస్లింలు సాతాన్ని యాక్సెప్ట్ చేయరు. అవును, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి సాతాన్ హిందువులకు దేవుడు అవుతాడు? కాదు కదా. కాదు కదా. ఇక్కడ కూడా అంతే, సాయిబాబాను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మేము ఓన్ చేసుకోవాలంటే కరెక్ట్ కాదు కదా. సాయిబాబా మన ధర్మంలో చెప్పిన దేవుడు అనిపించుకునే లక్షణాలు కలిగి ఉన్నాడా లేదా, ఇది పరిశీలన చేయాలి. ఇది పరిశీలన ఎవరు చేయాలి? ఉపేంద్ర అండ్ లలిత్ కాదు కదా. లలిత్ సాయి భక్తులు కలిపి చేయాలి. మరి సాయి భక్తులు ఎవరైనా ఇదే పరిశీలన చేద్దాము, నిరూపణ చేద్దాము అంటే ఒక్కడైనా వస్తున్నాడు. నేను నిన్న మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పి అపోనెంట్ వ్యక్తికి కూడా ఫోన్ చేసిన, మైనంపాటి ప్రసాద్ గారని. పేరు విన్నారా ఎప్పుడన్నా? అయ్యో బ్రహ్మాండ పరిచయం ఉందా? బాగా, అంటే ఫోన్ పరిచయం. ఇట్లా లలిత్ గారు వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటది, మంచి హెల్తీ డిస్కషన్ చేద్దాం, ఒక మంచి మెసేజ్ పంపిద్దాం వ్యూవర్స్ అని చెప్పిన. మరి ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఏం కారణం ఏమై ఉంటది అంటారు? అది వాళ్ళని అడగాలండి. నాకు తెలిసిన కారణం చాలా క్లియర్ గా ఉంది. అంటే మీతో డిబేట్ అంటే వాళ్ళు వస్తలేరు ఎందుకు అంటున్నా? అదేంటి, నాకు తెలిసిన కారణం చాలా క్లియర్ గా ఉంది. సనాతన ధర్మం ప్రకారం సాయిబాబాకి దేవుడు కాదు కదా, గురువు అనిపించుకునే యోగ్యత కూడా లేదు. ఇది మా గ్రంథాల ఆధారంగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు ఏదైతే సాయికి పేరు పక్కన రాముడని, కృష్ణుడని, లేకపోతే లక్ష్మి అని పెట్టుకుంటున్నారో, ఏదైతే వీళ్ళు సాయిబాబా ఆలయాల్లో దేవతా విగ్రహాలను పెడుతున్నారో, ఆ విగ్రహాలకి, ఆ నామాలకి ప్రామాణికమైన అవే గ్రంథాల ఆధారంగా మీరు సాయిబాబా దేవుడే, సాయిబాబా సద్గురువే అని నిరూపించే అవకాశం మీకు అద్భుతంగా దొరుకుతుంది. మేము రెడీ అయినప్పుడు మీరు ఎందుకు రెడీ కావట్లేదు? ఇప్పుడు మీలాంటి హిందువులకు వచ్చే ఇబ్బంది ఏంటంటున్నా, సాయిబాబా దేవుడు అని చెప్తే హిందువులకు వచ్చే ఇబ్బంది ఏంది? సాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు, సంస్థానికి సంబంధించిన వాళ్ళు రాముడు కృష్ణుడు దేవుడు కాదు, సాయిబాబా ఒక్కడే దేవుడు అని ఎక్కడ చెప్తలేరే. ఇదే సాయిబాబా టెంపుల్లో రాముడి విగ్రహం కూడా పెడుతున్నాడు, కృష్ణుడి విగ్రహం కూడా పెడుతున్నారు, వినాయకుని విగ్రహం పెడుతున్నారు. ఇంకా ఇబ్బంది ఎక్కడ ఉంటుంది? అదే చెప్తున్నా అండి. ఈ రోజున అనేక చర్చిలు బయట ధ్వజస్తంభాలు పెడుతున్నారు, అనేక చర్చిల్లో అభిషేకాలు చేస్తున్నారు, అనేక చర్చిల్లో బోనాలు ఎత్తుతున్నారు, బతుకమ్మలు చేస్తున్నారు, అనేక చర్చిల్లో సంక్రాంతి పొంగల్ వేడుకలు చేస్తూ ఉన్నారు, అనేక చర్చిల్లో మాలలు కూడా వేసుకుంటున్నారు. అరే హిందూ పద్ధతులు అన్ని చేస్తున్నారు కదా, యాడికైతే ఉందని చెప్పేసి చర్చికి పోమని చెప్దామా హిందువులందరినీ? అట్లా పోలేరు కదా. ఇది కూడా అంతే కదండి కదా. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. ఈ రోజున
ఒక ముస్లింకి క్లియర్గా ఉంది, విగ్రహారాధన చేస్తే నువ్వు కాఫీర్ అవుతావు, కుఫ్ర్ చేయకూడదు. బహుదేవతారాధన చేస్తే నువ్వు ముష్రిక్ అవుతావు, షిర్క్ చేయకూడదు. క్రైస్తవంలో కూడా ఉంది క్రైస్తవ్యంలో నువ్వు విగ్రహారాధన చేస్తే నువ్వు కూడా అన్యుడితో పాలిభాగం పంచుకున్నట్టే పాపంలో అని చెప్పేసి చెప్తున్నావు. కాబట్టి వాళ్ళు చేయట్లేదు. అలాగే మా గ్రంథాల ప్రకారం పాషండుల ఆరాధన చేయకూడదు, శవారాధన సమాధి ఆరాధన చేయకూడదు. మన దాంట్లో కూడా ఉంది ఇట్లాంటి క్లియర్ గా ఉంది, గ్రంథాల్లో ఉంది. పద్మ పురాణంలో ఉంది, కూర్మ పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, ఇక వేదంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. శివుడిని మొక్కి సాయంత్రం దర్గాకి వెళ్ళే వాళ్ళని ఏమంటారు మరి? అందరూ తప్పు చేస్తున్నట్టే. అప్పుడు తప్పు 10 ఏళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి పాతదేగా ఎప్పటి నుంచో జరుగుతుంది కదా అనుకోవటానికి లేదు. 100 ఏళ్ల నుంచి జరుగుతున్నా సరే తప్పును సరి చేసుకోవాల్సిందే. ఈ రోజున బాల్య వివాహాలు, వరకట్న నిషేధము, లేకపోతే ఇంకోటి అది చెప్తా ఉంటారు కన్యాశుల్కం అని, సతీ సహగమనం అని చెప్పేసి, ఇవన్నీ తప్పని ఎవరో చెప్పారు. అవి మధ్యలో తప్పుడు పద్ధతుల్లో వచ్చినాయి, గ్రంథాల్లో లేనివి. దాన్ని ఎవరో తప్పని చెప్పారు. వెంటనే అవును ఇది తప్పుడు విధానమే, దీన్ని మార్చుకోవాల్సిందే అని మార్చుకున్నాక ఇప్పుడు ఇది కూడా తప్పుడు విధానమే జరుగుతూ ఉంది. 100 ఏళ్ల నుంచి జరుగుతున్నంత మాత్రం తప్పు ఒప్పవదుగా. సో ఇప్పుడు ఆ తప్పును మేము ఖండిస్తున్నాం. ఆ తప్పుని హిందువులందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాం. ఈ క్రమంలో ఎక్కడైనా బాబా గారిని బూతులు తిట్టామా? లేదు కదా. పోనీ బాబా భక్తుల్ని ఎక్కడైనా ఆ డాష్ గాడు, ఈ డాష్ గాడు, ఆ బొచ్చుగాడు, ఈ బొచ్చుగాడు అని మేము అన్నామా? లేదు కదా. ఇప్పుడు సాయి భక్తులు మాతో కూర్చోటానికి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీరు వాళ్ళ మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఏదో లీగల్ గా కూడా ప్రొసీడ్ అయినట్టున్నారు కదా. వాళ్ళు ఎలాగైనా వేసినట్టున్నారు. దావా వేసిరా? వచ్చిందా? 50 కోట్లకు నోటీస్ పంపించారు. 50 కోట్ల? 50 కోట్లకు పంపించారు. తక్కువ అమౌంటా పెద్ద అమౌంట్ అనుకుంటారు? నాకండి, నేను ఇప్పుడున్న లివింగ్ అయితే కనుక 50 జన్లు ఎత్తాలి అది తీర్చాలంటే. కాబట్టి వాళ్ళు కేసు వేసుకోవటం వల్ల మహా అయితే వాళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు అంటే లోపలేపించగలుగుతారు. కానీ లోపలికి వెళ్లే ముందు కూడా ఒక్క మాట చెప్పేసి వెళ్తాను, సాయికి సనాతన ధర్మంలో స్థానం లేదు, సాయికి సనాతనానికి సంబంధం లేదు. సాయికి సనాతనంలో స్థానం లేదు అనడం మీరు అనడం కరెక్టే అయినప్పుడు మీరు లోపలికి ఎట్లా వెళ్తారు? మీరు లోపలికి వెళ్తా అని మీరు ఎట్లా అనుకుంటారు? వాళ్ళ దగ్గర హిందువులు ఇచ్చిన డబ్బులు అడ్డంగా పెరిగిపోయి ఉన్నాయండి. షిరిడి సాయి సంస్థానం అవి కూడా హిందువులు ఇచ్చినాయి. హిందువులు ఇచ్చినవే, ఏ ముస్లిం ఇచ్చినవి కాదు, ఏ క్రిస్టియన్ ఇచ్చినవి కాదు, హిందువులు ఇచ్చినవే. ఆ హిందువుల్ని కూడా ఎలా వంచి తీసుకున్నారు వీళ్ళు? సాయి సచరిత్రలో చాలా చోట్ల రాశారు, షిరిడియే మనకి పండరీపురము, షిరిడియే మనకి కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని క్షేత్రాలకి రాశారు. అంటే షిరిడీకి వచ్చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, షిరిడి ఒక్క చోటకు వస్తే అన్ని చోట్లకి వెళ్ళినట్లే అని చెప్పి హిందువుల్ని చాలా మందిని మిగతా క్షేత్రాలకు వెళ్లకుండా చేసి ఆ డబ్బంతటిని కూడా షిరిడి సంస్థానం హుండీలో వేయించుకుని దానాల రూపంలో, విరాళాల రూపంలో తీసుకుని తెగబలిసిపోయి ఉంది. సో ఆ డబ్బులతోటి మా మీద ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్ అంటారు కదా. ఈరోజు న్యాయం కూడా చూసుకున్నట్లయితే కనుక కోర్టులో మా మీద కేసు వేశారు. మా మీద వేసిన కేసులు తప్పుడు కేసులు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమంటారు, మేము బాబా మీద అనగూడని మాట్లాడినాము, అవమానకరంగా మాట్లాడాం, అభ్యంతరకరంగా మాట్లాడాం అని చెప్పేసి అనాలి. ఇప్పుడు సాయి లీలామృతంలో సాయిబాబా తిట్టినట్టుగా లంజా కొడక అని మేము ఎక్కడైనా ఎవరినైనా తిట్టామా? సాయిబాబా తిట్టాడు ఆ పదాలు. అలాగే సాయి సచ్చరిత్రలో చూసుకుంటే ఆడవాళ్ళని సాయిబాబా అంటున్నాడు, అదొక నికృష్ట ముండా, పాపిష్టి ముండా అని సాయిబాబా స్వయంగా తిట్టాడు. మేము అలా ఎక్కడైనా సరే సాయి మతాన్ని కానీ సాయిబాబాకి సంబంధించిన దేవుడు అంటే వాళ్ళ గ్రంథంలో ఉన్న వ్యక్తుల్ని కానీ తిట్టామా ముండా అని, లంజా కొడక అని? లేదు కదా. మరి నా మీద కేసులు వేశారు. ఇప్పుడు ఆ కేసులు తప్పుడు కేసు అని వాళ్ళకి తెలుసు, చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎలా వేయగలిగారు? వాళ్ళకున్న అధికార బలంతో, వాళ్ళకున్న అర్ధ బలంతో. ఈరోజు అంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఈ కేసుని ఫైట్ చేయడానికి లాయర్తో మాట్లాడుతుంటే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా సరే పర్లేదండి, బయట వాళ్ళ దగ్గర అయితే మేము ఒక 2 lakhs అట్లా తీసుకుంటాం, మీరు హిందువులే కాబట్టి ఒక 2 లక్షలు ఇవ్వండి చాలా అంటున్నారు. బయట వాళ్ళకైతే 2 lakhs తీసుకుంటారు, మాకైతే 2 లక్షలు చాలా అంటున్నారు. అంటే మరి న్యాయం ఇంత ఖరీదైపోయిన తర్వాత, అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటారంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ప్రతిదీ కూడా న్యాయం కాదండి. కాబట్టి మేము ఓడిపోతే కూడా ఇన్ వర్స్ట్ కేస్, గెలిస్తే అదృష్టం, దైవాధీనం, గెలిపోవటం. ఉందా నమ్మకం ఉందా గెలుస్తాం? 100%, 100కి 1000% చెప్తున్నాం. 1000 కారణం ఏంటి అంటే మేము ఈ రోజు వరకు తప్పు మాట్లాడలేదు, తప్పు చేసేది లేదు. బికాస్ భారతదేశంలో ఈనాటికి కూడా చట్టాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు కేవలం హిందువులు మాత్రమే. ఈ రోజున మతం మారిపోయిన వాళ్ళు చూడండి, 1950 నుంచి ఉన్న రూల్ గురించి మొన్న ఒక స్పష్టమైన తీర్పిస్తే 75 సంవత్సరాల నుంచి ఉన్న తీర్పు మాకు అనవసరం, మాకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాల్సిందే అని ఉద్యమాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎట్టబడితే అటు వరుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి చట్టం అంటే లెక్కలేదు, మాకు కావాల్సిన దానికోసం మేము అరుస్తాం అంతే అని చెప్పి అంటున్నారు. అలాగే ముస్లింల విషయం చూసుకోండి, మసీదు పైన మైకులు పెట్టకూడదు, అదేమి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
కానీ ఎవరు అట్లా మాట్లాడతలేదే. ఉమ్. ఇప్పుడు కూడా రోజుకి 5 సార్లు అజాన్లు ఇస్తూనే ఉన్నారుగా. అవును. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎవరికి చట్టాల మీద గౌరవం లేదు. శుక్రవారం అంటే రాళ్లవారం కింద మార్చేశారు. అలాగే రోడ్ల మీదకి వచ్చేసి నమాజులు చేస్తున్నారు. ఇవన్నీ చట్టాన్ని గౌరవించేవాడు చేస్తాడు. శుక్రవారం అంటే రాళ్ళవారమా? అంతే అయిపోయింది కదా. ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే శుక్రవారం రాళ్ళు వేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఉమ్. కానీ హిందువులమైన మేము ఈ రోజు కూడా మెజారిటీలుగా ఉంటూ మా దేశంలో మేము ఒక గణపతి మండపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ అన్నీ తీసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ పర్మిషన్ అన్నీ. ఉమ్. ఎవరిని గౌరవిస్తున్నాడు? ఎవడు ఈ దేశంలో వ్యవస్థల్ని గౌరవిస్తున్నాడు? మేమే కదా. కానీ సో సాయి అంటే విషయంలో ఇతర కూడా మేము అంతే మతస్థులు చట్టబద్ధంగా వెళ్తాం. ఏమంటారంటే భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, అలా అనకపోతే మీ ఇబ్బలుతుంది అనే విధానంలో ఆర్ఎస్ఎస్ కానీ, ఈ హిందూ సమాజం కానీ, ఈ బీజేపీ కానీ ఇట్లా ఈ హిందూకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ రకంగా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ వాదన. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలంతే. ఉమ్. ఇది అందరి నినాదం. పాడరా? కారణం ఏంటి? ఇప్పుడు దేశభక్తి కారణం ఎవరైనా ఏంటి అంటే- పాడతారు కదా, వందే మాత్రం వందే పాడడానికి మాత్రం ఇబ్బంది ముస్లింలు ఏముంటుంది? పాడరు, క్రైస్తవులు పాడరండి. ఉమ్. కారణం ఏంటి అంటే క్రైస్తవులు వందే మాత్రం పాడరా? పాడరు. ఎందుకంటే ఈ భూమి తల్లికి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పేసి అర్థం వస్తుంది. అవును. కాబట్టి మేము అల్లాకి తప్ప, మేము యేసుకి యెహోవాకి తప్ప మరి ఎవరిని దేవతగా భావిస్తూ మేము మొక్కము అంటున్నారు. ఉమ్. కానీ హిందువునైన నాకు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మాకు రాముడు చెప్పాడు. అవును. అలాగే మాకు వేదం చెప్తుంది, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని. అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని చెప్పేసి. ఈరోజు ఒక లాజికల్ థింగ్ మాట్లాడుకుందామండి. దేవుణ్ణి మీరు చూసారా? ఉమ్. నేను చూసానా? ఒక ముస్లిం చూసాడా? ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ చూసాడా? లేదు. యేసుక్రీస్తుని ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఎవడని చూసారా? ఎవరు లేరు. ఉమ్. దేవుడు అనేది నమ్మకం. అవును. తల్లి భూదేవి నిజం. ఎందుకంటే లైవ్ లో మనం ఉన్నాం కాబట్టి. లైవ్లో మనం ఉన్నాం. ఈ నేల మీద పుట్టాం, ఈ నేల మీద నడుస్తున్నాం, ఈ నేల మీద పండిందే తింటున్నాం. వాస్తవం. చస్తే ఈ నేలలోనే కలిసిపోతున్నాం. ఇంకా హిందువుల్ని అగ్నితోటి కాలుస్తారు, పంచభూతాల్లో కలిపేస్తారు. అవును. కానీ ఈ క్రైస్తవుల్ని, ముస్లింల్ని ఈ తల్లి గుండెల్లో దాచుకుంటుంది, కడుపులో పెట్టుకుంటుంది చచ్చిన తర్వాత కూడా. అవును. మరి పుట్టించి నిన్ను పోషించి నువ్వు వెళ్తే తనలో కలిపేసుకుంటూ, నువ్వు చస్తే తనలో కలిపేసుకుంటున్న ఈ తల్లిని తల్లి అని గౌరవించడానికి రోగం ఏంటి? ఉమ్. ఇదే మేము అడుగుతాం. అంతే తప్ప జై శ్రీరామ్ ప్రతోడు అనాల్సిందే అని ఇంతవరకు మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. హిందువులందరూ జై శ్రీరామ్ అనాలి. ఉమ్. అదే మా విధానం. అది మన హక్కు, అది వద్దన్న అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టార్గెట్ మొత్తం అంతా కూడా హైందవ సమాజం అయిపోయింది. 100%. ఇటు ముస్లింలు వీళ్ళ మీదనే ఓ టార్గెట్ పక్కన చేయడం. ముస్లింలు, ఓ పక్కన క్రైస్తవులు, క్రైస్తవులు, ఓ పక్కన లేదంటే నాస్తికులు, నాస్తికులు, ఓ పక్కన కమ్యూనిస్టులు, ఉమ్. ఓ పక్కన సూడో సెక్యులర్లు. కమ్యూనిస్టులు కూడా కలిపేసిరా? కమ్యూనిస్టులు కూడా హిందుత్వమే టార్గెట్. ఉమ్. సూడో సెక్యులర్లు ఒక పక్కన. ఇది కాకుండా హిందువుల్లోనే కొన్ని ఫేక్ బ్యాచ్లు ఉన్నాయి. ఉమ్. ప్రాక్సీ హిందూసు, సూడో హిందూసు, సెక్యులర్ హిందూసు. ఇది కాకుండా ఈ బ్రహ్మకుమారిస్ అని చెప్పేసి, త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి, సాయి భక్తులు అని చెప్పేసి, బాబా రాంపాల్ అని చెప్పేసి, అవును. అవును. ఓమో జయహ అని చెప్పేసి, ఉమ్. వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళంతా కూడా హిందువులే టార్గెట్. అందరూ హిందువులే టార్గెట్. ఈరోజు ఇక్కడ మేము నిరంకారి అని చెప్పేసి, తొక్కలో స్వామి అని చెప్పేసి సమాజాలు పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే హిందువుల్ని మనం ఒక దేవతని ఆరాధించాలి, మనం విగ్రహారాధన చేయకూడదు అంటారు. ఎవడి పద్ధతుల్లోకి ఎవరిని తీసుకెళ్తున్నాం? ఉమ్. సనాతన ధర్మం అంటేనే బహుదేవత ఆరాధన, బహువిధ ఆరాధన. అవును. అలాంటి సనాతనాన్ని నువ్వు సంకుచితత్వంగా మార్చేసి నువ్వు ఒకచోటే ఆగిపోవాలి అని హిందువుల్ని సంకుచితంగా మారుస్తున్నావంటే యూఆర్ టేకింగ్ హాఫ్ వే టు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. ఉమ్. దీనివల్ల సనాతన ధర్మానికి భవిష్యత్తులో నష్టం కదా. సనాతన ధర్మం యొక్క విశాలత్వాన్ని తగ్గించట్లేదా? అంటే మీ ఉద్దేశంలో నిజమైన హిందూ అంటే అర్థమైంది, సెక్యులర్ హిందూ అంటే అర్థమైందో చెప్పండి. హిందువులలో కూడా సెక్యులర్ ఉన్నారంటే యాక్సెప్ట్ చేస్తారు కదా. ఉన్నారు. నా దృష్టిలో నిజమైన హిందువు అంటే ఎవరైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని తాను నిండుగా పాటించాలి, తనకి ఫలితంతో సంబంధం లేకుండా తన కర్మ చేసుకుంటూ వెళ్లాల్సిందే. కానీ తన ధర్మానికి హాని కలుగుతుంటే ప్రతివాడు తిరగబడాల్సిందే. అలా తన ధర్మానికి హాని కలుగుతుంటే కూడా దేవుడు వస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని దైవాధీనంగా భారం వేసాయి అని ఎవడైతే హిందువులకి చెప్తాడో వాడు ఖచ్చితంగా యాంటీ హిందూ. ఏ హిందువు అయితే నా ధర్మం కోసం మనం ఎందుకు పోరాడాలి అయ్యా, అంత భగవంతుడు చూసుకుంటాడు అంటాడో అలాంటి ప్రతివాడు కూడా సనాతన ధర్మానికి హానే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన రాముడిని మొక్కుతాడు, కృష్ణుడిని మొక్కుతాడు, శివుణ్ణి మొక్కుతాడు, ఎల్లమ్మ టెంపుల్కి పోతాడు, అన్ని దేవుళ్ళకి వెళ్తాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మిత్రులు ఎవరైనా ఇన్వైట్ చేస్తే దర్గా కూడా పోతాడు, టోపీ వేసుకుంటాడు, చర్చిలకు పోతాడు, కేక్ తింటాడు, ఆడికి సండేస్ కూడా పోతాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఆయన ఏమనాలి, హిందూ అనాలా అంటే సెక్యులర్ హిందూ అనాలా? ఎట్లా చూస్తారు మీరు అలాంటి వ్యక్తుల్ని? ఇది కొంచెం కాంప్లెక్స్ ఆన్సర్ అండి. కారణం ఏంటంటే కేవలం మసీదుకి, చర్చికి వెళ్ళినంత మాత్రం ఆయన ఇప్పుడు బూతులు తిట్టాల్సిన అవసరం లేదు.
కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. వాళ్ళ హిందుత్వం గురించి కొత్తగా మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా చర్చికి వెళ్తూ ఉంటారు క్రిస్మస్ అప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మసీదులకు వెళ్తుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఒకసారి దర్గాకి కూడా వెళ్ళారు. అంత మాత్రం వాళ్ళని తప్పు పట్టలేం. తప్పు ఎక్కడ పట్టాల్సి వస్తుంది అంటే, నరేంద్ర మోడీ గారు చర్చికి వెళ్తే ఒక కిరస్తాని మోక వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో ఎవడైనా సరే చివరికి యేసు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి పోస్టులు పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. మరి అది ఎవడ సంస్కారం? వెళ్ళిన నరేంద్ర మోడీ గారి సంస్కారమా, లేకపోతే ఈ పోస్ట్ పెట్టినోడు సంస్కారమా? ఎవడి మతం ఎవడికి మంచి నేర్పుతుంది? ఇలాంటి దిక్కుమాల పద్ధతుల్ని నేర్పే మతాలు మానవత్వానికి ప్రమాదమా కాదా? ఇప్పుడు ఎదటివాడి విశ్వాసాన్ని నేను గౌరవించా, అరే వాడు మన విశ్వాసాన్ని గౌరవించాడరా అన్న కనీస ఇంగితం లేకుండా వాడికి మా దేవుడి కాళ్ళ దగ్గరికి రావాలి అంటున్నాడు. మీ యేసుకి ఛాలెంజ్ చేస్తున్నా, లైఫ్ టైం ఛాలెంజ్. మీ యేసుకు గనక దిక్కుంటే, మీ యేసుకు గనక కొంచెం అన్న పౌరుషం ఉంటే, మీ యేసుకు శక్తి ఉంటే లలిత్ కుమార్ చేత యేసు ప్రార్థన చేయించండి. సాధ్యం కాదా? దమ్ముంటే చేపించమనండి. ఎలాంటి పరిస్థితి అయినా కల్పించి చేపించమనండి. లలిత్ కుమార్ లెక్కనే హిందుత్వ సమాజంలో మీ లెక్కనే ఎందుకు ఇట్లా కరాఖండిగా ఉండలేకపోతుంది? హైందవ సోదరులు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే 75 ఏళ్ల నుంచి మనకు అలవాటు చేసిన ఈ కుహనావాదం ఏదైతే ఉందో దాని కారణంగా, అలాగే 100 ఏళ్ల నుంచి మన సనాతన ధర్మంలోకి వచ్చి జొప్పించుకుని ఈ అందరు దేవుళ్ళు ఒక్కటే అని చెప్పిన సాయి మతం లాంటి మతాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాటి వల్ల ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది. ఆ పరిస్థితిని దాటించి హిందువుల్ని మళ్ళీ స్వచ్ఛ సనాతనం వైపు నడిపించాలన్నదే మా అందరి తాపత్రయం. ప్రశ్న ఒక పాస్టర్నో లేదంటే ముస్లిం వ్యక్తులకు సంబంధించిన అడిగితే వాళ్ళు ఏమంటారంటే, హైందత్వ సమాజంలో అనేకమైన మిస్టేక్స్ ఉన్నాయి, లేదంటే హిందువులు రామాయణం పట్ల భగవద్గీత పట్ల వీళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి మా మతాలను నమ్ముతున్నారు, అందులో తప్పేముందంటారు. ఒకటేనండి, ఒక వస్తువుని మార్చి ఇంకో వస్తువులోకి నేను వెళ్ళాను అంటే ఈ వస్తువు చెడ్డదవ్వాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వస్తువు గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు చేసిన మార్కెటింగ్ కూడా కారణం అవ్వచ్చు. ఈ రోజున మొహం పొలతో ప్రెస్ చేసుకోవటం అనేది చాలా ఆరోగ్యకరము అని చెప్పేసి చాలా మంది చెప్తారు. మీరు మార్కెటింగ్ అని చెప్తాను సార్, మీరు మార్కెటింగ్ అని చెప్తున్నారు ఒక్క మాట. కానీ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో మనం ఎక్కడ కూడా మార్కెటింగ్ చేసుకోం. ఏంటి, పొద్దున్న లేస్తే మనం ముఖం కడగాలని, లేదంటే వైష్ణవి మంత్రం వినాలని, లేదంటే మన గడపలకు పసుపు నీళ్ళు రాసుకోవాలని, ఇందాక చెప్పినట్టు అలుకు నీళ్లు చల్లుకోవాలని ఎక్కడ కూడా మార్కెటింగ్ లో లేదు కదా. అవి మన సంస్కృతి సాంప్రదాయాలు మన తాతలు ముత్తాతలు చెప్పిందే కదా, అవి మనం ఫాలో అవుతున్నప్పుడు. అదే చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు మొహం పొలతో మొహం కడుక్కుంటే అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నోటికి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే డయాబెటిక్ దీనికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మనం దేన్ని వాడతాం? రోజు మొహం పొల వాడతామా? కోల్గేట్ పేస్ట్ వాడతాం, అన్ని రకరకాల బ్రాండ్స్ టూత్ పేస్ట్లు వాడతాం. ఆ టూత్ పేస్ట్ వాళ్ళు ఏమన్నారు, ఒకప్పుడు సునీల్ శెట్టి గారిది యాడ్ వచ్చింది, నాకు దూరదర్శన్లో బాగా గుర్తు. ఆయన ఒకరోజు బొగ్గుతో టూత్ పేస్ట్తో బ్రష్ చేసుకుంటూ, ఏమిటి బొగ్గు వాడుతున్నావా, ఇదిగో పళ్ళ పొడి అంటాడు. అప్పటి నుంచి ఆయన బొగ్గు వేసి పళ్ళపొడి వాడతాడు. ఇవాళ కోల్గేట్ టూత్ పేస్ట్ ఏంటి? కోల్గేట్ చార్కోల్ సాల్ట్ అయిపోయింది, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, కోల్గేట్ నీమ్ శక్తి. ఎవరి దారికి వచ్చాడు? దిక్కు సనాతన ధర్మమే. ఎవరికైనా సరే తిరిగి సనాతన ధర్మానికే ప్రతి ఒక్కడు మళ్ళీ రావాల్సిందే. అలాగే అనేక ఆచారాలు, అనేక పద్ధతులు కూడా ఈ రోజు కూడా చూసుకోండి. మొన్న వెస్ట్రన్ కమోడ్స్ వచ్చినాయి. వెస్ట్రన్ కమోడ్స్లో ప్రతి ఒళ్ళు స్టైల్గా కూర్చొని రిలాక్స్డ్గా స్టూల్ వెళ్తున్నారు, అవునా? కానీ తర్వాత మొన్న ఉపాసన గారు, రామ్ చరణ్ గారి భార్య ఒక పోజ్ ఇచ్చారు ఒక 2-3 years బ్యాక్. అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది వాడాలి అని చెప్పేసి ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుని. ఎందుకు అంటే దానివల్ల కంటే కూడా దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా క్లియర్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. అంటే మళ్ళీ ఎవరు చెప్పారు ఇదంతా? అంటే ఒకనాటి ప్రాచీన పద్ధతులు మన పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ ఇప్పటికీ అవే ఉన్నాయి. ఈ రోజున భగవంతుడి విషయంలో కానీ గ్రంథాల విషయంలో కానీ చూసుకుంటే సనాతన ధర్మానికి మిగతా మతాలకి తేడా ఉంది. సనాతన ధర్మంలో ఫస్ట్ భగవద్ ఆరాధన చేయాలంటే శుచి, శుభ్రత, ఆచారం, నిష్ట ఇవి కంపల్సరీ కావాలి. అదే చర్చికి వెళ్ళాలనుకోండి, స్నానం చేయాలా? అక్కర్లేదుగా. చర్చి లోపల కూడా చెప్పులు వేసుకెళ్ళి కూర్చోవచ్చు. ఎందుకు? అక్కడేం దేవుడు లేడు కదా. స్నానం చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు కదా, పళ్ళు దొంకోకుండా వెళ్ళిపోవచ్చు. చర్చికి వెళ్ళి అక్కడ చికెన్ వేసుకుని అన్నం కూడా తినొచ్చు. కానీ హిందూ ధర్మంలో అట్లా లేదు. ఆచారానికి, విహారానికి, వ్యవహారానికి, ఆహారానికి అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంది. ఈ రోజున చాలామంది బద్ధకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న పద్ధతుల్ని పాటించడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి సులభమైన వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక 10 అడుగులు గోడ మీద ఉన్నాడు. గోడ నుంచి దూకటం ఎంతసేపు పని? పట్మని దూకేయచ్చు. 10 అడుగులు గోడ ఎక్కమనండి. సనాతన ధర్మం అంటే ఎదగటం చాలా కష్టం. ఎక్కటం స్వశక్తితో ఎక్కటం కొంచెం కష్టం. పాషండ మతాల్లోకి పడిపోవటమే కదా.
ఈజీ. సింపుల్. సో ఈజీగా ఉంది కదా అని చూస్తున్నారు తప్ప దానివల్ల కిందకి పడిపోతున్నాం అనే విషయం తెలుసుకోవట్లేదు అంతే. అంటే ఇప్పుడు హిందుత్వంలో అనేక దేవుళ్ళ దగ్గర అనేక రకాల పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం మేడారం తీసుకుంటే ఉమ్, ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ మందు ఉంటుంది, విందు ఉంటుంది, చిందు ఉంటుంది. అది ఆ గిరిజన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన అంశం. ఇదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఇక్కడికి ఆటపోతులు లేదంటే మందు తాగిపోయిన వ్యక్తి ఇక్కడికి వెంకటేశ్వర స్వామి కాడికి అట్లా వెళ్ళాడు. నాన్ వెజ్ తినడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ చేయడు. ఇంత నిష్టగా ఉండి తన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకునే కొంతమంది హిందువులలో ఎడారి మతాలని చెప్పే కొంతమంది, అంటే మీ భాషలో ఎడారి మతమే కదా, ఎడారి మతాలే. ఇతర మతాలు వచ్చి హిందుత్వం మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదాన్ని ఎందుకు హిందుత్వ మతం ఎందుకు గమనిస్తలేదంటారు? తప్పిదం ఎక్కడుంది? లేదండి, సనాతన ధర్మంలో ఉన్న విశాలత్వం చేత, లేకపోతే సనాతన ధర్మం ఎంతవరకు కూడా ఎవడి బ్రతుకు వాడిది, ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి విషయాలు ఉన్నాయో, అంటే వేదం ఏం చెప్తుందంటే ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః అని చెప్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మంచి విషయాలు ఉన్నాయో అవన్నీ మా చెవులను చేరుగాక అనుకున్నారు. కొంతమంది క్రిస్టియానిటీ, కొంతమంది ఇస్లాం అంటూ రకరకాల సిద్ధాంతాలతో భారతదేశానికి వస్తే మేబీ వాళ్ళలో ఏం మంచి ఉందో కొద్ది కాలం గమనిద్దాము అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇచ్చారు పూర్వులు. కానీ వీళ్ళు అవకాశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నిజాలు తెలియచెప్పే లోపు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలామందిని మతం మార్చేశారు. అప్పటికి చేతులు కాలిపోయినాయి, ఆకులు పట్టుకున్నా కూడా మార్చలేని పరిస్థితి కల్పించేశారు. దీనికి కారణం ఏంటి? సనాతన ధర్మంలో ఉన్న విశాలత్వం. ఇప్పుడు బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడైనా సరే ప్రపంచంలో మిగతా వాళ్ళు చెప్పే మంచి అంతా కూడా విందాము అని ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపహాసికులు కూర్చుండే చోట కూర్చొని రాదు అని చెప్పేసి. అంటే ఎవరైతే నీ ధర్మాన్ని విమర్శ చేస్తారో వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు అని చెప్పి. ఇదే సనాతన ధర్మం టాపిక్ వచ్చినప్పుడు ఇతర దళితులు కావచ్చు, ఇతర మతాల వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులు మనుషుల్ని తాకరు, లేదంటే మా దళితుల్ని గుళ్ళల్లోకి రానివ్వరు, మా గిరిజనుల్ని దేవుణ్ణి తాకనివ్వరు అని చెప్తుంటారు. పదే పదే వాడే పదాలు ఇవే. నిజమేనా? ఈ రోజుల్లో కూడా ఆ రకమైన పరిస్థితి ఉందా? మనువాద పరిస్థితి ఇది 100% మనం ఖండించాల్సిందేనండి. 1000% ఖండించాల్సిందే చిన్నజీఆర్ స్వామి గారి వ్యవహారం. ఎప్పుడు ఖండించాలంటే ఆయన దళితుల్ని మాత్రమే తాకనివ్వరు అంటే. ప్రధాని నరేంద్ర మోడీ రాగానే వెళ్ళి వాటేసుకున్నారా? ఆయన కూడా తాకరా? తాకరు కదా. ఆయన ఎవరిని తాకరు, ఎందుకంటే అది వాళ్ళ ఆచారంలో ఉన్న నిష్ట, వాళ్ళ ఆచారంలో ఉన్న ఒక పద్ధతి. ఈరోజు ఇందాక మీరే చెప్పారు, సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్తే మనం నాన్ వెజ్ తింటాము, అది మిగతా దేవాలయాలకు వెళ్తే తినము అని చెప్పేసి. ఎందుకు? ఇక్కడ ఆచారం ఇది, అక్కడ ఆచారం అది. అలాగే కొంతమంది ఇప్పుడు మాత అమృతానందమయ్య ఉన్నారు, ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఇలా హగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆవిడ మాతృత్వపు మాధుర్యాన్ని భక్తులందరికీ కూడా అందజేస్తా ఉన్నారు. అమ్మ అంటారు ఆవిడ అందరూ కూడా. ఆవిడ అలా తాకుతారు, అదొక విధానం. అదొక విధానం. మరి ఇక్కడ జిఆర్ స్వామి వారు తాకరంటే ఇదొక విధానం. కేవలం జిఆర్ స్వామి వారే కాదు కదా, చాలా మంది దండ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా మనుషుల్ని తాకరు. కారణం ఏంటంటే వాళ్ళకున్న సిస్టమ్ అది. సో ఇప్పుడు చిన్న జిఆర్ స్వామి వారు మిమ్మల్ని వాటేసుకుంటారు, అద్భుతాలు జరిగిపోతాయా తెల్లారి? మీకేమన్నా కాదు కదా. సరే, అద్భుతాలు జరగకుండా అవమానం జరిగిందని భావిస్తారు కదా. అదే అవమానం అంటే నీకెందుకు అవమానం అనుకుంటున్నావు, అది నీ ప్రాబ్లము. ఎందుకంటే ఆయన నిన్ను మాత్రమే తాకకపోతే అది అవమానమే నేను కూడా అంట. ఆయన మోడీ గారు ఈ దేశపు ప్రధానమంత్రి, అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు సహస్రాబ్దప్పుడు వచ్చారు. వాళ్ళని ఏమన్నా హగ్ చేసేసుకున్నారా? లేదు కదా. వాళ్ళ విధానం వాళ్ళది. నీ విధానం నీకు ఎంత గౌరవించాలని నువ్వు కోరుకుంటావో ఆయన విధానాన్ని నువ్వెందుకు గౌరవించవు? అంటే ఇప్పుడు హైందత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మనువాదాన్ని ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మనువాద పరిస్థితులు, కుల వివక్ష కానీ ఇతర అంశాలు ఉన్నాయా ఇప్పటికీ? ఆ రోజు ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ పరిజ్ఞానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనువాదం అంటే ఏంటండి? చాలా మంది ఏమంటారంటే మనుధర్మ శాస్త్రంలో ఇట్లా చెప్పారు అట్లా చెప్పారంటారు. మనుధర్మ శాస్త్రం అంటే ఏంటి? ఈ రోజు మనకి బిఎన్ఎస్ఎస్ ఎట్లాగో ఒకనాడు అది నాగరికులందరూ కూడా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనే దానికి ఒక రూల్ బుక్ అది, అంతే కదా. అప్పట్లో సిఆర్పిఎస్ లెక్క, అప్పట్లో సిఆర్పిసి లెక్క, మనకి ఐపీసీ సిఆర్పిసి లెక్క మనుధర్మ శాస్త్రం అనేది. సో ఇప్పుడు అది మనం సిఆర్పిసి ఐపీసీని ఎట్లయితే మార్చేసుకుని బిఎన్ఎస్ అని పెట్టుకున్నామో అప్పుడు అట్లా మనుధర్మ శాస్త్రం. ఆ మనుధర్మ శాస్త్రం అనేది ఎప్పటికీ స్వయంభూ మన్వంతర కాలంలో వచ్చింది, కృతయుగానికి సంబంధించిందే తప్ప కలియుగానికి దానికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మిగతా గ్రంథాలన్నీ విడిచిపెట్టేసి ఇలా మనువాదం అంటారు. నువ్వు కృష్ణవాదం రామవాదం అని ఎందుకన్నా ఇప్పటికి? అంటే నీకు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడానికి కించపరచడానికి ఆ వర్డ్ బాగుంది కాబట్టి ఈ పడికట్టు పదాన్ని ప్రతి ఒక్కడు పట్టుకొని మనువాదుల్ని మేము ఖండిస్తున్నాం, మనువాదాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఇది ధర్మాన్ని టార్గెట్ చేయడానికి వాడుతున్న పదమే తప్ప మనుధర్మ శాస్త్రంలో ఏ చెడు లేదు. అదొక సిస్టమ్. దానిలో నీకు నచ్చనివి ఏమన్నా ఉంటే పాటించు. ఈ రోజు కూడా సినిమా డైలాగులు వేస్తారు కదా, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి మహిళలు పూజింపబడతారో అక్కడ. అది కూడా మనువు చెప్పిందేగా, అది ఈ రోజు కూడా వాడుతున్నావు కదా.
మంచిని తీసుకో. ఇప్పుడు అదే బైబిల్లో నుంచి కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు క్రీస్తు అని ఘనంగా చెప్తారు. నన్ను పూజించిన వాళ్ళందరినీ నరికిపారదొప్పమన్నాడు యెహోవా అని చెప్పేసి చెప్పమనండి. ఇది మనకి సంబంధించింది కాదండి, అది ఇజ్రాయేలీలకండి అంటారు. మరి మనుధర్మశాస్త్రం కూడా ఇప్పుడుది కాదు కదా, అప్పుడుదనే కదా చెప్తుంది. మరి దాని విషయంలో ఎందుకు అట్లా తీసుకోవట్లా? ఎందుకంటే సనాతన ధర్మాన్ని కించపరచమంటే, విమర్శ చేయమంటే, దాడి చేయమంటే మూలనున్న ముసలోడు మంచం మీద పడిపోయిన ముసలిది కూడా వచ్చేస్తాయి. కారణం ఏంటంటే తిరగబడి తన్నే హిందువులు లేరు కదా. కానీ మా రామాలయం 100 ఏళ్ల నుంచి ఉంటే ఆకివీడులో ఒక డిప్యూటీ స్పీకర్ని ఒక మీడియా వాళ్ళు రెచ్చగొట్టారు. రామ కనవేమిరా అని చెప్పేసి సాక్షి మీడియాలో న్యూస్ రాశారు. ఇగో డిప్యూటీ స్పీకర్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, రాముడి గురించి గొప్పగా చెప్తాడు, పట్టించుకోవట్లేదని. సరే ఆయన వెళ్ళి ఆయన పట్టించుకుంటే ఎబ్బెబ్బే ఇక్కడ గుడి కడతానికి వీల్లేదు, మేము అందరం క్రైస్తవులం ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఆ విజువల్స్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు అందరూ క్రైస్తవులే కదా మీకు సర్టిఫికెట్లు మార్పిస్తాను అని డిప్యూటీ స్పీకర్ గారు అన్నారో ఎమ్మటే ఎబ్బెబ్బెబ్బ ఇక్కడ రామాలయం వద్దు, మాకు గొంతెనమ్మ కావాలి, గ్రామదేవత ఆలయం కావాలి. గ్రామదేవత ఆలయానికి రామాలయానికి ఏంటి తేడా? గ్రామదేవత ఆలయాన్ని తీసుకొచ్చేస్తే అక్కడికి పూజలు ఆచారాలు అంటే ఈ రోజు మైకులు పెట్టడం, దేవతల పాటలు పెట్టడం ఇవన్నీ ఉండవు. కాబట్టి అక్కడ ముందు పాస్టర్ తర్వాత అయినా సరే ఇదిగో అక్కడ చూసారా గ్రామదేవత అని చెప్పేసి పెట్టేసి అక్కడ భయంకరమైన అమ్మవారిని పెట్టేశారు, అక్కడ మేకలు వస్తున్నారు, ఎంత మూఢనమ్మకాలు అని ప్రచారం చేసుకోవటానికి ఉంటుంది. అదే రామాలయం పెడితే ఏముంటుంది? అక్కడ ప్రతిరోజు కొబ్బరికాయలు పెడతారు, చక్కగా అక్కడ కూర్చొని లోకా సంస్థ సుఖనోభవంతో మంత్రాలు చెప్తారు. వీళ్ళేంటి గుళ్ళు రోజు అందరూ బాగుండాలంటారు, మనమేమో చర్చిల్లో యేసు నమ్మినోళ్ళే బాగుండాలంటాం కదా. వీళ్ళేంటి అందరూ బాగుండాలంటున్నారు అని క్రైస్తవులు ఆలోచిస్తారేమో, ఎక్కడైతే మతం మారిన వాళ్ళు తిరిగి సనాతనానికి వచ్చేస్తారేమో మెల్లగా అని ఉచ్చపోసుకుంటూ ఈ కొడుకులందరూ కలిసి రామాలయాన్ని రాకుండా చేస్తానికి ప్రయత్నాలు చేస్తారు. ఇందులో ఇంత అర్థం ఉందా? మీరు వివరిస్తే కానీ తెలియదు. ఉందండి. ఇప్పుడు వార్త ఒకటి ఉంటుంది, బట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి మనకి అనాలిసిస్లు చెప్తారు. ఎందుకు? ఎందుకంటే వార్తలో ఉన్న అక్షరాలను చూస్తే మనకు అన్ని అర్థం కావు కాబట్టి. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళే వాస్తవం చెప్పాలి. ఆ బాధ్యత మీ మీద నా మీద ఉంటుంది ఖచ్చితంగా. ఒక విలేజ్ లో మీరు ఇందాక చెప్పినట్టు రామాలయం పెడితే అట్లుంటది, లేదంటే ఎల్లమ్మ పోచమ్మని పెడితే ఇట్లుంటది అని వివరణ చెప్పి బాగానే ఉంది. ఇప్పుడు మీకు వేములవాడలో రాజరాజేశ్వరి టెంపుల్లో దర్గా ఉంది, తెలుసా మీకు? అది ఇప్పుడు లేపేశారు కదండి. లేపేశారా? లేపేశారు. ఉందా? లేపేశారు. రాజరాజేశ్వరి టెంపుల్ లో దర్గా తీసేశారు. ఎన్ని రోజులు అవుతుంది అట్లా తీసేసి? 3 months అవుతుంది. 3 months అంటే గతం నుంచి 10-15 ఏళ్ల నుంచి ఉంది కదా అక్కడే. 10-15 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువే ఉంది. ఎందుకు మరి అప్పుడున్న ఇబ్బంది ఇప్పుడు తీసేస్తే ఇబ్బంది లేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించాడు కదా, ఎప్పుడు 200 ఏళ్ళ నుంచి పాలిస్తున్నాడు లేక వదిలేయండి అని పెద్దోళ్ళు అనుకోలేదు కదండి. ఆ బానిసత్వాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నారు కదా. దానికోసం మళ్ళీ 100 ఏళ్ళు ఉద్యమం చేశారు కదా. ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రాణాలు ఇచ్చారు కదా. ఎందుకు? ఎందుకంటే బానిసత్వం అనేది ఎప్పటికైనా తుడిచేసుకోవాల్సిందే. ఆల్రెడీ మన ఆ రామాలయాన్ని కూల్చేసి బాబర్ ఒక మసీదు కట్టించేశాడు. అది ఆల్రెడీ కట్టి 500-600 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఇప్పుడు ఎందుకులే అని ఎవరు అనుకోలే. 500-600 ఏళ్ల తర్వాత కూడా ఆ బానిసత్వాన్ని కూల్చి మళ్ళీ మనం పునరుద్ధరణ చేసుకున్నాంగా. ఎందుకు? బానిసత్వాన్ని పారత్రోలాల్సిందే. వేములవాడలో ఆ దర్గా ఎలా వచ్చింది? ఒక ముస్లిం వ్యక్తి సనాతన ధర్మానికి సంబంధించిన దేవుడైన పరమాత్ముడైన శివుడిని అవమానించకూడని రీతిలో అవమానిస్తే వాడిని అక్కడ కొట్టి చంపేశారు. చంపేస్తే ఎవడైతే మన ధర్మాన్ని అవమానించాడని కొట్టి చంపేశారో వాడి శవాన్ని అక్కడే పాతి మన వాళ్ళ చేత మొక్కిపిస్తున్నారు. అది బానిసత్వం. అక్కడికి వెళ్ళే భక్తులంతా దర్గాని మొక్కుదామని వెళ్ళారు కదా, శివుణ్ణి ఆరాధిస్తూ వస్తారు కదా. శివుణ్ణి ఆరాధిస్తూ బయటకు వచ్చి దర్గా దగ్గర తాళ్ళు పెట్టించుకుని తద్దినాలు కట్టించుకుని వస్తానే ఉన్నారు కదా. ఈ బానిసత్వానికి స్లోగా అలవాటయ్యారుగా. సో అలాంటి బానిసత్వమే సాయి విషయంలో కూడా జరుగుతుంది. కాబట్టి మేము సాయి విషయంలో కూడా ఇంత పోరాడు. బానిసత్వం సాయి విషయంలో జరుగుతుంది అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు సాయిబాబాకు సంబంధించిన ఆలయాలు ఏం మసీదుల లెక్క కట్టుకోవడాలు కానీ, ప్రతి ఆలయం కూడా ఇది మీరు ఇందాక అన్నట్టు సమాధి టైప్లో ఉండడం కానీ, అక్కడికి వెళ్తే దర్గా టైప్లో ఉండడం కానీ, టోపీ వేయడం కానీ అట్లా జరుగుతలేదు కదా. సాయిబాబా గుళ్ళల్లో కూడా వినాయకుడు ఉంటుండు, సాయిబాబా గుళ్ళల్లో కృష్ణుడు ఉంటుండు, అన్ని దేవతలను వాళ్ళు కూడా పూజిస్తారు. అలాంటప్పుడు హైందత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? హైందత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే 1967లో ఆల్ ఇండియా సాయి సమాజ్ అనేవాళ్ళు మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆ సాయిబాబా ఆలయాన్ని హిందూ దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవాలనుకున్నారు, గుర్తించాలని. హిందూ దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోవాలనుకున్నారు తమ కంట్రోల్లోకి. దాని మీద ఈ ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు పోరాటం చేస్తూ న్యాయస్థానానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే హిందూ ఆచారాలు నడుస్తున్నంత మాత్రాన సాయిబాబావి హిందూ ఆలయాలు అంటానికి వీల్లేదు, సాయిబాబా అన్ని మతాలకి సంబంధించిన వాడు అని హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో తెలిపారు. అలాగే అసలు షిరిడీలో కట్టిన గుడి కూడా ఇప్పుడు సాయిబాబా గుడిగా చలామణి అవుతున్న దర్గా ఏదైతే ఉందో
దాని స్టోరీని కూడా వాళ్ళే అది చెప్పారు. దర్గా కాదండి బాబు, గుడే అది. అది మీరు దర్గా అండి, నేను చెప్తాను ఇప్పుడు. దాని అది ఆల్ ఇండియా సరే, సాయి చెప్పండి. సమాజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు కదా. నిజానికి ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే సమాధి మందిర్ అని చెప్తారో దాన్ని బూటివాడ అంటారు. దాన్ని బూటి అనే ఆయన చేత సాయిబాబా నిర్మాణం చేయించారు. కారణం ఏంటంటే అక్కడ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పేసి. ఈరోజు చాలామంది అంటారు షిరిడీలో ఉన్నదానికి మాకు ఆగమశాస్త్రం అక్కర్లేదు అని చెప్పేసి. షిరిడీలో మీ సమాధి కట్టుకోవటానికి మీకు ఆగమశాస్త్రం అక్కర్లా, కానీ మీరు అక్కడ కృష్ణ మందిరం కట్టాలనుకున్నారు కదా, కృష్ణుడి మందిరానికంటూ ఆగమం ఉందిగా, ఆగమశాస్త్రం ప్రకారం కట్టే ప్రయత్నం ఎందుకు చేయలే? అంటే కృష్ణుడిని ప్రతిష్ఠించడానికంటే ముందే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. అయితే ఆ గుడి పూర్తయ్యే సమయానికి విజయదశమికి ముందే బాబా చనిపోయారు. చనిపోయినప్పుడు బాబా శవాన్ని ఏ విధంగా అంత్యేష్టి చెయ్యాలి అనే దాని మీద హిందువులకి ముస్లింలకి మధ్య తీవ్రమైన గొడవ నడిచింది. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే సాయిబాబా గారు తన అవతార లక్ష్యమే హిందూ ముస్లింల యొక్క సఖ్యత కోసం వచ్చారు అని చెప్పేసి. ఏం సఖ్యత సాధించాడు? సాయి చచ్చిపోగానే ఎమ్మట ముస్లింలు హిందువులు కొట్టుకున్నారు. దేనికి తెలుసా? ఆయన కాల్చాలా పొడచాలా అని చెప్పేసి. ఇది నా మాట కాదు, సాయి సమాజ్ వాళ్ళు ఇచ్చిన తీర్పు, అది అఫిడవిట్ మద్రాస్ హైకోర్టుకి ఇచ్చింది. సచ్చరిత్రలో ఎట్లా ఉందా అంటే సచ్చరిత్రలో ఇంకోలాగా ఉంటుంది. సచ్చరిత్ర ఎందుకంటే భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నారు, బట్ కోర్టు ఎవిడెన్సెస్నే తీసుకుంటుందిగా. సో అలా గొడవ జరిగిన తర్వాత తీవ్రమైన చర్చోపచర్చలు జరిగి ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత శవాన్ని అట్లాగే పెట్టేసి సాయిబాబాని సమాధి చేద్దాం ఇస్లాం పద్ధతిలో. ఎక్కడ చేయాలి? ఏదైతే కృష్ణుడి కోసం గుడి కట్టించారో అక్కడ కృష్ణుడి ప్రతిష్ఠ చేయకుండా సాయిబాబా సమాధిని కట్టేయాలి అనుకున్నారు. అలా సాయిబాబా సమాధి మందిర్లో పాతిపెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచారు? హిందువులు గెలిచారా, ముస్లింలు గెలిచారా? వాళ్ళే గెలిచారు కదా. మరి ఇప్పుడు అక్కడ ఏ పద్ధతిలో జరిగింది దాన్ని ఏమన్నాను నేను? అంటే మీరు చెప్పే విధానం అయితే దర్గానే కదా. ఇప్పుడు అక్కడ ముస్లింలు మాత్రమే కదా, హిందువులు కూడా చేస్తున్నారు అన్నారు అనుకోండి, దాని ప్రాబ్లం నాది కాదు కదా. ఇప్పుడు ఒక ఆచారం ఉందండి, ఒక ఆచారాన్ని 2 మతాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నంత మాత్రాన ఆ ఆచారము అందరికీ ఆమోదయోగ్యం అయిపోవాలా? అవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు షిరిడీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఎవరు ముస్లిమ్స్ పెద్దగా ఉండరు కదా. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇది ఇక్కడ సమాధి కథ అయిపోయింది. ఆ తర్వాత సాయిబాబా మందిరంలో ఎవరి ఫోటోలు ఉండాలి అంటే సాయిబాబా విగ్రహం కాదు, సాయిబాబా ఫోటో మాత్రమే ఉండాలి. సమాధి మందిర్లో ఇంకా ఏ దేవత విగ్రహం ఉండకూడదు, ఏ దేవత ఫోటో ఉండకూడదు, ఏ సన్యాసికి సాధువుకి సంబంధించిన ఫోటోలు కూడా ఉండకూడదు. ఇది ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి 1967లో ఇచ్చిన అఫిడవిట్. మరి 67లో అంత స్ట్రాంగ్గా ఉన్న సాయి సమాజ్ వాళ్ళు 2027కి వచ్చేప్పటికి ఎందుకు మారిపోయారు? కృష్ణుణ్ణి, రాముణ్ణి, అమ్మవారిని అందరినీ ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళ మీద బాగా స్టడీ చేసిరు మీరు. 1967 అంటే పెద్ద విషయం. మరి అంతే కదండి. ఇప్పుడు యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు మన బలాలు, ఎదుటివాడి బలహీనతలు అన్నీ తెలుసుకోవాలి. అలాగే ఎదుటివాడి బలాలు కూడా తెలుసుకోవాలి. ఎదుటివాడికి ఇక్కడున్న బలం ఏంటంటే డబ్బు, అధికారము తప్ప సబ్జెక్టు కాదు. ఎదుటివాడికి ఇక్కడున్న బలహీనత ఏంటి అంటే శాస్త్ర ప్రమాణం పూర్తిగా లోపించింది. అఫిడవిట్ లో మీరు చెప్పినట్టు ఇన్ని అంశాలు వాళ్ళే పొందుపరిచిన తర్వాత మళ్ళీ మీ మీద డిఫర్మేషన్ కేసేసి 50 కోట్లు 100 కోట్లు ఇది ఎక్కడ? భయపెట్టాలి. ఇప్పుడు లలిత్ కుమార్ భయపడ్డా? లలిత్ కుమార్ భయపడటం అంటే ఒకే ఒక విషయానికి భయపడతాడండి. లలిత్ కుమార్ చచ్చిపోయే లోపు స్వచ్ఛ సనాతనాన్ని చూస్తానా లేదా అన్న భయమే. అదొక్కటే నాకు భయం అంతే. ఈ తొండ ఉప్పులకి ఉడతుప్పులకి ఎవడు భయపడ్డు. వాళ్ళు నా దగ్గర 50 కోట్లకి డెఫినేషన్ వేశారు. ఏం చేస్తారు? నా దగ్గర 50 కోట్లు ఉందా? పోనీ 5 కోట్లు ఉందా? పోనీ 1/2 కోటి ఉందా నా దగ్గర? నాకంటూ నా నెత్తి మీద బొచ్చు తప్ప నాకేమీ లేదు, నా ఒంటి మీద బట్టలు తప్ప లేదు. మహా అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే నా మీద డెఫమేషన్ చేసి వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకున్న అధికార బలంతో, అర్ధబలంతో నేను చచ్చిపోయిన తర్వాత నా ఒంటి మీద ఉన్న ఈ 2 తులాలు బంగారం పోల్చుకోవటం తప్ప వాళ్ళకి వచ్చేది ఏ బొచ్చు లేదు. నాకు పోయేదేంటి ఇంకా? కానీ వాళ్ళు మిస్ అవుతున్నది ఏంటంటే నేను కొడుతున్న దెబ్బలకి సాయికి కఫిని ఆల్రెడీ చిరిగిపోయింది కదా, ఇంకా ఎక్కువ వాళ్ళ ధర్మానికి చిరిగిపోతాం. 1967లో వాళ్ళ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఏంటి? మరి ఈ రోజు ఆ రకమైన పరిస్థితులు లేవు కదా. గుళ్ళో అన్ని దేవతలు ఉన్నాయి. మీరేమన్నారు? ఒక ఫోటో, సాయిబాబా ఫోటో తప్ప ఎవరి ఫోటో ఉండడానికి లేదని చెప్పారు. మరి ఈరోజు అట్లా లేదు కదా. సాయిబాబా గుళ్ళలో, సాయిబాబా దర్గాలో మీరు చెప్పినట్టు సాయిబాబా దర్గాలో అందరి విగ్రహాలు ఉన్నాయి, అన్ని దేవుడితో. అదే చెప్తున్నా కదండి. 1967లో ఎవరివి ఉండటానికి వీల్లేదని చెప్పిన సాయి సమాజ్ 2027కి వచ్చేప్పటికి అన్ని మార్చేస్తుంది. ఎందుకు మారుస్తుంది? ఎందుకంటే అప్పుడు టార్గెట్ సాయిని మార్కెట్లో నిలబెట్టడం, ఇప్పుడు టార్గెట్ సాయిని హిందువుల ఇళ్లలోకి చేర్చడం, లేదా హిందువులందరినీ సాయి దగ్గరికి చేర్చడం. అలా చేయాలంటే ఒక్క సాయిబాబా ఫోటో పెట్టుకుంటే అవట్లా. ఎందుకంటే సాయి ఫోటో వల్ల, సాయి విగ్రహం వల్ల, సాయి పేరు వల్ల మనకి నయా పైసా ప్రయోజనం లేదు. కాబట్టి హిందువులు అక్కడికి వెళితే
వినాయకుడికి మొక్కుకుని లోపలికి వెళ్తారు. అవును. వినాయకుడి దగ్గర మొక్కుకున్నందుకు వీళ్ళకి ఫలితం కలుగుద్ది. కానీ వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఓ సాయిని మొక్కటం వల్ల మనకు అద్భుతం జరిగింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. లేదా అక్కడికి వెళ్ళి శివుడు ఉంటాడు, దత్తాత్రేయుడు ఉంటారు, రాముల వారు ఉంటారు, కృష్ణుడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు, వాళ్ళని మొక్కుతారు. దానివల్ల కొంత ప్రయోజనం జరుగుద్ది. వాళ్ళ కర్మలో ఏదైతే తీరాల్సి ఉందో అది నెలలో తీరాల్సింది 10 రోజుల్లో జరుగుద్ది కదా. అది జరగటం వల్ల వీళ్ళు అమ్మ సాయిని మొక్కితే ఎంత అద్భుతం జరిగిపోయింది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే సాయికి స్వతహాగా అంత శక్తి లేదు. దమ్ముంటే సాయి సంస్థానం కానీ సాయిబాబా ఆలయాలు వాళ్ళు కానీ మా సవాల్ని స్వీకరించండి. కేసులు పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ మా సవాల్ని స్వీకరించి సాయి పేరు పక్కన హిందూ దేవుళ్ళ పేర్లని, సాయిబాబా ఆలయాల్లో హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలని, ఫోటోల్ని తీసేసి మీ సాయి శక్తివంతుడని నిరూపించుకున్న తర్వాత ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అప్పుడు మాట్లాడండి. అంటే మీరు ఏం చెప్తారు, ఏ గుళ్ళో ఏ దర్గాలో అయినా సాయిబాబా మినహా ఇంకా హిందువుల దేవి దేవతల ఫోటోలు ఉండొద్దు, అంతేనా? ఉండకూడదండి. ఇప్పుడు ఆలయానికి విగ్రహానికి ఒక శాస్త్రం ఉంది. నాకు ఒక విగ్రహాన్ని చెప్పుకోవాలి ఇప్పుడు సాయిబాబా మీరు హిందువుల దేవుడని ముస్లింల దేవుడని ఆపాదిస్తున్నారు కదా. నా దృష్టిలో అసలు సాయిబాబా దేవుడే కాదు కదండి. సాయిబాబా సద్గురువు కూడా కాదనే కదా నేను చెప్తుంది ఫస్ట్ నుంచి. కేవలం సద్గురువు, ఒక ముస్లిం దేవుడు అని కూడా నేను అంటలా, ఒక ముస్లిం వ్యక్తి అని నేను అంటున్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, సాయి సచరిత్రలో చాలా క్లియర్గా ఉంది. మొట్టమొదటి చాంద్ పాటిల్ అనే వ్యక్తికి ఈయన కనిపించాడు. సాయిబాబా దేవుడు కాదు, కేవలం ఒక వ్యక్తి, అంతేనా? అది కూడా ముస్లిం వ్యక్తి. నేను ఒక చిన్న థియరీ చెప్తాను. సాయిబాబాని ఎవరు బయటికి పెట్టారు అంటే మొట్టమొదట ఆయనతో మాట్లాడింది, అబ్బాయి ఈయన నాకు అద్భుతాలు చేశాడు అని చెప్పింది చాంద్ పాటిల్ అని ఒక ముస్లిం వ్యక్తి. ఆ వ్యక్తి సాయిబాబా గురించి ఏం చెప్పాడంటే, నాకు ఔలియా కనిపించాడు అన్నాడు. ఔలియా అంటే దర్గాలో పనిచేసే పెద్ద, లేదు ఇస్లామిక్ పరిభాషలో చెప్పాలి అంటే అల్లా యొక్క మిత్రుడు అని అర్థం వస్తుంది. అలా చెప్పాడు. చెప్పిన చాంద్ పాటిల్ సాయిబాబా మరి ఎంత స్టేజ్కి వస్తే జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు తిరిగి సాయిబాబా దగ్గరికి ఎందుకు రాలా అంటే తన పాత్ర అయిపోయింది. ఒక ముస్లిం గొప్పవాడిగా, ఒక ఫకీరు గొప్పవాడిగా అతను ప్రతిపాదన చేసేసి తన దారిని తను వెళ్ళిపోయాడు. తర్వాత మహల్సాపతి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఓ సాయి అన్నాడట, కాబట్టి ఆయన పేరు సాయి అయిపోయింది అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ సాయి అనేది అతని పేరు కాదు, ఎవరో ఒక పేరు పెడితే దాన్ని ఆమోదించి ఆ పేరుతో పిలిపించుకున్నాడు. సాయి అన్నాడు కాబట్టి సాయి అయిపోయాడు. అంతే తప్ప సాయి పేరేంటి ఎవరికి తెలియదు, సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు, సాయి గురువు ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ సాయిబాబా గురువు ఎవరు అంటే వెంకూసా అని చెప్పేసి పేరు చెప్తారు. ఈ వెంకూసా అనే ఆయన ఎవరు, బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జాగీర్దార్, అంటే ఒక పరగణ ఆయన కంట్రోల్లో ఉండేది, అక్కడ పన్నులు వసూలు చేయటం ఇదంతా కూడా. ఆయన సాయిబాబా గురువు అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండేవాడు. ఈయనేమో ముస్లిం వ్యక్తి చాంద్ పాటిల్. ఇక సాయిబాబా జీవిత చరిత్ర రాశారు ఒక ఆయన, ఆయన పేరు హేమాద్ పంత్. ఆయన అసలు పేరు గోవింద్ రఘునాథ్ దబోల్కర్, అన్నాజీ సాహెబ్ అని, అన్నాజీ దబోల్కర్ అని కూడా అంటారు ఆయన్ని. ఆయన్ని తర్వాత సాయిబాబా హేమాద్ పంత్ అని పేరు ఇచ్చారు. ఆయన ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, అంటే ఒక కలెక్టర్ హోదా. ఆ తర్వాత సాయి భజనలు రాసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పుండలీకరావు. ఆయన్ని దాసుగణు అంటారు. ఆ దాసుగణు ఎవరు, బ్రిటిష్ గవర్నమెంట్లో నుంచి రిజైన్ చేసేసి పోలీస్ ఉద్యోగానికి బాబా గారి దగ్గరకు వచ్చేసాడు. ఒక బ్రిటిష్ గవర్నమెంట్లో జాగీర్దారు, ఇంకో ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో కలెక్టర్, ఇంకో ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో పోలీస్ ఆఫీసరు, నానా సాహెబ్ అని ఇంకో ఆయన ఉంటాడు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జడ్జి. ఆయన కూడా బాబా గారి దగ్గరకు వచ్చి బాబా గారి మహిమలు కొన్ని చెప్పాడు ఆయన కూడా. ఇప్పుడు సాయిబాబా దగ్గర ఇంతమంది బ్రిటిష్ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి సాయిబాబా గారి జీవిత చరిత్రలో ఎప్పుడైనా సరే సాయిబాబా గారు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నాశనం చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మీరు అందరూ ఎందుకురా పోరాడకుండా ఎప్పుడు చూసినా సాయిబాబా సాయిబాబా నా చుట్టూ తిరుగుతారు అని కృష్ణుడు మార్గదర్శనం చేసినట్లు సాయిబాబా భక్తులకి మార్గదర్శనం చేశాడా? ఎక్కడ లేదుగా. ఎందుకు చేయలే అంటే చుట్టూ బ్రిటిష్ వాళ్ళు ఎందుకున్నారు ఆయనకి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఈయన సాయిబాబా నిజంగా ఒక మహిమాన్వితమైన వ్యక్తి అని చెప్పి ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? ఈయన ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడకుండా ఒక షిరిడీనో లేకపోతే చుట్టుపక్కల 10 గ్రామాల్లో 50 గ్రామాల్లో కంట్రోల్లో పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి అజిటేషన్స్ జరగకుండా చూసుకున్నాడు కదా. ఎందుకు చేయలే? ఇప్పుడు వేడి ఉడికే అన్నంలో చేయబెట్టి తిప్పగలిగిన ఆయన బ్రిటిష్ వాడి మీద కూడా ఏదో ఒకటి మహిమ చూపించాల్సిందే. శరీరంలో ఖండయోగం అంటే శరీరాలను ముక్కలుగా నరికేసుకుని మళ్ళీ అతికించుకునేవాడు అంటారు. పేగులన్నీ తీసుకుని మళ్ళీ ఆ బోటీని వెనక్కి పెట్టేసుకున్నాడు. అంటే పేగులు బోటీ అని అంటారు కదా, బోటీ అని అంటారు కదా. మరి ఎంత మహిమ ఉన్న వ్యక్తి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. పాదాల నుంచి కూడా నీళ్లు రప్పిస్తాడు కదా. అదొక పెద్ద ప్రహసనం అండి. ఇప్పుడు ఏమంటాడు అంటే ఈ సాయి సచరిత్రలో రాసిన మాట, ఆయన చాలామంది జనులు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగ దగ్గరికి వెళ్తారు, గంగలో మునుగుతారు.
కానీ గంగ తన పాపాలను పోగొట్టుకోవటానికి మహాత్ముల చరణాలను ఆశ్రయిస్తుంది. కాబట్టి సాయిబాబా శ్రీచరణాలను విడిచిపెట్టి మనం గంగా గోదావరి యాత్రలు చేయొద్దు అంటారు. కానీ సాయిబాబా ఏం చేస్తాడు, తన పాపాలను కడుక్కోవటానికి పేగుల్ని బయటకు తీసి కడుక్కుంటాడు. ఎక్కడ కడుక్కుంటాడు, మళ్ళీ ఆ గంగ దగ్గరికి వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి కాళ్ళలో పంప అని చెప్పి పంపు వచ్చేసేదిగా, మళ్ళీ అట్లా కడిగేసుకుని ఎప్పుడు లోపలికి ఎందుకు వేసుకోలే? ఆలోచించండి. ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను అన్నట్టు వీళ్ళకి అనిపించవచ్చు, వెటకారం చేస్తున్నట్టుంది అనిపించవచ్చు. అలా వెటకారం చేసే పరిస్థితి ఎవడు రాశాడు? నేను రాశానా? నేను రాశానా? కాదు కదా. ఇప్పుడు నా ప్రశ్నల్లో లాజిక్ ఉందా లేదా? ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఇన్ఫర్మేషన్ ఉందా, లాజిక్ ఉందా? ఇప్పుడు దేనికైనా లాజిక్ అండ్ రీజనింగ్ కదా ఇంపార్టెంట్. సాయి మరి ఎందుకు అలా చేయలేదు? ఇప్పుడు దాసుగనికి నాకు ప్రయాగ వెళ్ళాలని ఉంది అనగానే గంగా యమునల్ని తెప్పించేశారండి. గంగా యమునలు అంటే 2 చిన్న కాలువల కాదు కదా, జీవనదులు కదా. చిన్న కుంటలు కాదు కదా, జీవనదులు కదా. జీవనదులు 2 బొట్టన వేళ్ళ నుంచి తెప్పించేసాడు అంటారు. మరి నువ్వు పేగులు కడుక్కోవటానికి మాత్రం నువ్వు చెరువు కడికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడున్న ఈ సాయిబాబాని నమ్మే భక్తులకి ఇవన్నీ లాజిక్లు అవసరం లేదు. వాళ్ళకి ఒకటే తెలుసు, సాయిబాబాని నమ్ముకుంటే మంచి జరుగుతుంది, సాయి టెంపుల్కి వెళ్తే మంచి జరుగుతుంది, అంతే. అండి సాయిబాబాని చాలా మంది మనవాళ్ళు కూడా ఏమంటారంటే, ఆయన దేవుడిగా చూడకపోతే ఒక మంచి గురువుగా చూడు అంటాడు. ఆయనకి గురువు అనిపించుకునే యోగ్యత ఉందా? ఫస్ట్ ఈరోజు శ్రీకృష్ణుడిని మేము జగద్గురువు అంటామండి. ఎందుకు? ఆయన స్వయంగా భగవంతుడే అయినా కూడా భగవంతుడి యొక్క అవసరం ఏంటి, భగవంతుడిని చేరాల్సిన మార్గం ఏంటి, భగవంతుడి నుంచి ఆశించాల్సింది ఏంటి అని మార్గదర్శనం చేశాడు. ఈ రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి పాండవులకి చాలా క్లోజ్. కానీ ఆ అర్జునుడికి పాశుపతం ఇవ్వాలి అనగానే, బాబా నేను శివుడి దగ్గరికి తీసుకెళ్తాను పద, మాట్లాడి పాశుపతం ఇప్పిస్తాను అలా. అర్జున నువ్వు తపస్సు ఆచరించు, శివుణ్ణి మెప్పించి పాశుపతాన్ని పొందు అన్నాడు. అంతేగాని శివుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నేను ఇప్పిస్తా పద పాశుపతం అన్నాడు. రికమెండేషన్ లేదు అక్కడ. రికమెండేషన్ లేదు. ఎందుకంటే గురువు అనేవాడు మార్గదర్శనం చెయ్యాలి. అవునా? ఈ రోజున వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళారు. వనవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆహారానికి అతిథి మర్యాదలు చేయడానికి లోటుపాట్లు లేకుండా ఉండాలంటే అక్షయపాత్ర కావాలి. కృష్ణుడు అక్షయపాత్రను సూర్యుడి నుంచి తెప్పించడం పెద్ద పని కాదు. కానీ వీళ్ళని సూర్యుడిని ఆరాధించి సూర్యుడి నుంచి అక్షయపాత్ర పొందమని సలహా ఇచ్చాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మార్గాన్ని చూపించాలి. అలాంటి మార్గం సాయి ఏం చూపించాడు? ఇది చర్చకు వస్తే కదా తేలేది. ఇప్పుడు మీరు నేను కూర్చుని ఎంత మాట్లాడుకున్నా కూడా ఆ లలిత్ కుమార్ అన్న అబద్ధాలు ఆడాడు అని ఇంకో వీడియో చేసి పెడతారు. ఒకటే వీడియోకి ఒకటే ఆన్సర్. లలిత్ కుమార్ అబద్ధాలు చెప్తున్నాడు, లలిత్ కుమార్ కట్టుకథలు చెప్తున్నాడు, లలిత్ కుమార్ బాబాను అవమానిస్తున్నాడు. అరే అవమానించడం అంటే ఏంటి? బాబా నిల్డస్పరెండము, బాబా నపుంసకుడు, లేకపోతే బాబా ఇంకోటి, ఇట్లాంటి పదాలు వాడితే అవమానించడం. నేను అలాంటివి వాడానా? లేదు కదా. పోనీ అసభ్యంగా మాట్లాడుతుంటే బాబా అట్టాంటోడు, ఆ కొడుకు ఈ కొడుకు నేను మాట్లాడితే అసభ్యంగా మాట్లాడటం నేను అనట్లేదు కదా. నేను ప్రశ్నలు లేవనెత్తుతున్నా, మీరు సమాధానం చెప్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు కేవలం ఒక లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, కరుణాకర్ సుగ్నా లాంటి వాళ్ళు, భాస్కర్ అన్న లాంటి వాళ్ళు మాట్లాడితేనే ఈ సాయిబాబా సంస్థానం, ఈ ట్రస్ట్ అది అని చెప్పే వ్యక్తులు ఇంత భయపడితే, రేపు హిందుత్వ సమాజం మొత్తం మేల్కొల్పితే, హిందుత్వ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తే వీళ్ళ పరిస్థితి ఏందన్న? ఆల్రెడీ గతంలో ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి వారు క్వశ్చన్ చేశారు ఇదే మాట. ఆయన ఉభయ జగద్గురు పీఠాలకి ఏకకాలంలో అధిపతిగా ఉన్నారు. అంటే ద్వారకా పీఠానికి, బద్రీనాథ్ లో ఉన్న జ్యోతిర్మఠానికి. అటువంటి వ్యక్తి సాయిబాబా ముస్లిం, సాయికి సనాతనానికి సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు అని చెప్పారు. ఒకవేళ ఇటువంటి పీఠాధిపతులు కూడా సడన్గా ఒకవేళ శరీరాన్ని విడిచిపెడితే పీఠాధిపతిగా ఎవరిని నియమించాలి అనే ధర్మ సందేహం వచ్చినప్పుడు దానికి నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అంటే కాశీలో ఉన్న విద్వత్ పరిషత్. వాళ్ళని ధర్మ సంసద్ అంటారు. 121 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు ఉంటారు. అటువంటి ధర్మ సంసద్ వాళ్ళు కూడా సాయి దేవుడు కాదు, అవతారం కాదు, సాధువు కాదు, గురువు అసలకే కాదు, హిందూ అసలు కాదు అని చెప్పి ధర్మ సంసద్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను ఎవరిని ప్రమాణంగా తీసుకోవాలి? నా పూర్వాచార్యులు చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకోవాలా, లేకపోతే వీళ్ళ పుస్తకాలు ప్రమాణంగా తీసుకోవాలా? పూర్వాచార్యులు చెప్పినట్టు నేను అదే ప్రమాణంగా తీసుకున్నా, మా వాళ్ళు అందరూ అదే ప్రమాణంగా తీసుకున్నాం. మేమందరం ఒకే మాట మీద అదే పద్ధతిలో యుద్ధం చేస్తున్నాం. ఈరోజు నేనైనా, కరుణాకర్ సుగుణ గారైనా, శివప్రసాద్ గారైనా, భాస్కర్ కిళ్ళి గారైనా, మాకు ఆచార్యులు చెప్పింది ప్రమాణం ఎద్ది, కానీ అడ్డగాడిదలు చెప్పింది ప్రమాణం ఎట్ట? కానీ ఇప్పుడు హిందుత్వ సమాజం ఆచారులు ఇవన్నీ గతంలో జరిగిన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ పట్టించుకునే రోజులలో లేదు. సరే దేవుడు అయితే ఏంది, కాకపోతే ఏంది, ఏదో మొక్తే అయిపోయింది కదా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. సో అట్లా ఉంటే ఏమైనా ఇబ్బంది అంటున్నా? అట్లా ఉండటం వల్ల ఇబ్బంది కదండి. నిజంగా గురువు, సద్గురువు అంటే ఎవరు అంటే భవబంధాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క వ్యామోహాన్ని పోగొట్టేవాడిని గురువు అంటారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు పరమశివుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించిన ఈ స్కాంద పురాణంలోని గురుగీతలో చెప్తున్న అంశం.
కానీ సాయి భక్తులు ఎప్పుడైనా సరే మేము పరమపదం గురించి యోచిస్తున్నాము, పరమాత్ముని ధ్యానిస్తున్నాము అనే ఇదిలో కాకుండా సాయిని మొక్కాక మా అమ్మాయి పెళ్ళయిందండి, సాయిని మొక్కాక మాకు ఉద్యోగం వచ్చిందండి, సాయిని మొక్కిన తర్వాత నాకు బండి కొనుక్కున్నానండి, కారు కొనుక్కున్నానండి, ఇల్లు కొనుక్కున్నానండి. ఇప్పుడు క్రైస్తవులు కానీ చెప్తారు చూడండి, పరలోకం ఉన్న బంగారంలోంచి 10 తులాలు ఈ ప్రభువా అనగానే నాకు గొలుసు అక్కడ పడిందండి. రోడ్డు మీద వచ్చిందంటారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలకి వీళ్ళు చెప్పే సాక్ష్యాలుగా తేడా ఉందా? ఏం లేదు కదా. గురువు అనేవాడు ఇటువంటి మార్గంలో నడిపించాడు. గురువు అంటే తాను స్వయంగా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది, అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనకి చూపించి మార్గదర్శనం చేసేవాడు. గురు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. అంటే అజ్ఞానం అనే చీకటిని మనలోంచి పారద్రోలేవాడు తప్ప భౌతికమైన కోరికల మీద మోహాన్ని పెంచి మనని ఈ లోక సంబంధమైన అజ్ఞానంలోకి ముంచేవాడు గురువు కాదు. ఇప్పుడు అలాంటి వాడి ధ్యానంలోకి వెళ్ళిపోయి హిందూ సమాజం అంతా పరమపదం అనే పరమోన్నత లక్ష్యాన్ని గురించి కాకుండా, ఈ రోజు నాకు పప్పు కూర కావాలా, లేకపోతే నాకు రేపు చికెన్ ఇప్పించాలా, ఎల్లుండి మటన్ కర్రీ కావాలి, ఈ స్వామిని మొక్కితే నాకు ఎల్లుండి మటన్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు వస్తాయి, లేకపోతే మటన్ బిర్యానీ దొరుకుతుంది అని ఆలోచించాడు అనుకోండి, అది దిగజారుడు. ఇప్పుడు ఇలాంటి అంశాల మీద మీలాంటి వ్యక్తులు గట్టిగా మాట్లాడినప్పుడు ఎవరికి లేని నొప్పి లలిత్ కుమార్కి వచ్చిందా, కరుణాకర్కి వచ్చిందా, లేదంటే వీళ్ళకే వచ్చిందా? వీళ్ళేదో ఆర్థికంగా బలపడడానికి ఆ స్కానర్లు పేమెంట్లు అడుగుతారు, వీళ్ళకేం అవసరం అని కొంతమంది సెక్యులర్ హిందువులు మాట్లాడతారు. అయ్యో లేదండి, ఇక్కడ సెక్యులర్ హిందువులు కాదు, కొంతమంది హిందుత్వవాదులు కూడా అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నని. ఎవరికి వెళ్ళిన మీకే వచ్చిందని. ఎస్, మాకే వచ్చింది మరి. ఎందుకంటే ఇది మాది అని మేము అనుకుంటున్నాం కాబట్టి మాకు నొప్పి వచ్చింది. ఇది మాది అని మీరు కూడా అనుకుని ఉండుంటే మీరన్నా చర్చకి రండి, సాయి భక్తుల తరఫున. పరిస్థితి రాదు ఈ రోజు. కాదండి, ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, ఫలానా ప్రవచనకర్త చెప్పాడు, ఫలానా స్వామీజీ చెప్పాడు, సాయిబాబా గొప్పతనం అని చెప్పేసి ఆ స్వామీజీనో ప్రవచనకర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టండి పోనీ. ఇక్కడ నేను, కరుణాకర్ గారు, భాస్కర్ గారు, శివప్రసాద్ గారు మేమే డిబేట్ కూర్చుంటాం. మేమే డిబేట్ కూర్చుని ఒకవేళ సాయిబాబా నిజంగా హిందూ దేవుడే కానీ ఆ పండితులు కనుక నిరూపించారనుకోండి, మేము కూడా సాయిని మొక్కుతాం. మాకేం సాయి మీద ద్వేషం ఉందా? సాయికి సనాతనానికి సంబంధం లేదని చెప్తున్నాను తప్ప సాయి సైతానని మేము ఎక్కడ అన్నా. ఒకవేళ వాళ్ళు నిరూపిస్తే మీరు కూడా నమ్ముతారు అంతే. 100%. సనాతన ధర్మం అంటే ఏంటండి? సత్యాన్ని నమ్మేది. అది సత్యమని నిరూపించబడితే నమ్మటానికి మనకేమన్నా ప్రాబ్లం? ఏం లేదు. మేము సత్యాన్ని నమ్మటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కావాల్సిందల్లా అది సత్యమని నిరూపించేవాడు కావాలి, దానికోసం చూస్తున్నాం. చెప్పేటోళ్ళు వెతుకుతారు మీరు అంతే. సాయి భక్తులు రాకపోతే కనుక హిందుత్వవాదుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మమ్మల్ని విమర్శ చేస్తున్నారో వాళ్ళు వచ్చి నిరూపించవచ్చు. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. బహుశా ఇంతకంటే ఓపెన్ ఆఫర్ నాకు తెలిసి ఇంతకంటే రీజనబుల్, ఆ సినిమా డైలాగ్ ఉంది కదా, బహుశా రీజనబుల్ డీల్ ఎవరమ్మా అని. లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరైనా చూపిస్తే అంతే కదా. ఇకపోతే ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అడుగుతున్నామండి, ఎవరిని అడుగుతున్నాం? హిందువులనే అడుగుతున్నాం. ఈ హిందువుల్లో కూడా ఎవరిని అడుగుతున్నాం? మీరు సాయిబాబాకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న మాకు కానీ మీరు పేటిఎం చేయకపోతే మీ ఇళ్ళు కూలిపోతాయి, మీ బిజినెస్లు నాశనం అయిపోతాయి, మీకు యాక్సిడెంట్లు అయిపోతాయి అని బెదిరించామని అడిగాము ఎప్పుడైనా? బ్లాక్మెయిల్ లాంటిది ఏం లేదు కదా. పోనీ ఇదిగో అమ్మ, హిందూ జనశక్తికి మీరు 10,000 ఇవ్వటం వల్ల మీకు నెక్స్ట్ జాబ్ వస్తుంది, పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి అని ఏమన్నా ప్రలోభాలు చూపిస్తున్నామా? లేదుగా. కానీ ఈ సాయిబాబా సంస్థాన్ వాళ్ళు ఇదిగో సాయి ఆలయానికి రావటం వల్ల ఎంత లాభం జరుగుతుంది, ఇన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి అని చూపించి కోట్లు వసూలు చేస్తుంది ఎవరు? వాళ్ళు కదా. ఆ కోట్లను దేనికి వాడుతున్నారు? నాబోటోడి మీద కేసులు వేయడానికి. ఇప్పుడు నా మీద ఉదాహరణకి 50 కోట్లకి పరువు నష్టం దావా ఇచ్చారు నోటీసు. దీన్ని కోర్టులో కేసు కింద చేయాలంటే వాళ్ళు ఎంత కట్టాలి తెలుసా? 1% అండి. అంటే 50 లక్షలు కట్టాలి. ఈ 50 లక్షలు ఎవరు ఇచ్చారు? హిందువులే ఇచ్చారు. హిందుత్వాన్ని పాడు చేస్తున్న వాళ్ళకి హిందువులు ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని అడ్డగోలుగా బలిసిపోయి హిందూ సంఘాల మీద 50 లక్షలు కట్టి 50 కోట్లకి పిటిషన్ వేస్తున్నారు కదా. ఇప్పుడు మరి నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాను? క్రిస్టియన్స్ కోసం, ముస్లిమ్స్ కోసం పనిచేస్తున్నాను? హిందువుల కోసమే. పోనీ హిందుత్వం బాగుపడితే నేనేమన్నా ప్రతిరోజు గుళ్ళో కూర్చొని అర్చన చేసి సంభావనలు వసూలు చేస్తానా? లేదుగా. నేను ఈ రోజుకి చెప్తున్నా, గుడికి వెళితే మీరు గుడికి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు ఉంటే ఇంకో 100 రూపాయలు అర్చక స్వామికి ఇవ్వండి, అర్చక స్వామి బాగుండాలనే చెప్తున్నా. కానీ అర్చకత్వం బాగుండాలన్నా, ఆలయం బాగుండాలంటే నేను ఎప్పుడు హిందుత్వం బ్రతకాలి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా అండి, అంటే గుడికి వెళ్తే అమ్మ ఆవు అని ఎట్లా నేర్పుతారో బడికి వెళ్తే అర్చకుడు ఆలయం ఇది కూడా నేర్పండి. మొదట అర్చకుడు బాగుండాలి, అర్చకుడు బాగుంటే ఆలయం బాగుంటుంది. కాబట్టి అర్చకుడి సంక్షేమం చూడండి అని చెప్తా. అర్చకస్య హరిస్ సాక్షాత్ అని శాస్త్రం మాకు. అలాగే అర్చకస్య తపోయజ్ఞాత్ అర్చనస్యాతి సాయినాథ్. అర్చకుడు చేసే అర్చనల వల్ల, అలంకారాల వల్లే ఆ గుళ్ళో ఉండే దేవతకి శక్తి పెరుగుతూ ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఎక్కడ అంటే అర్చకుల మీద కూడా ఇప్పుడు కామెంట్ చేసే పరిస్థితి. వాడు ఏ భాషలో మాట్లాడతాడో తెలియదు, వాళ్ళు లంజోడుకు అంటాడో లౌకోడుకు అంటాడో తెలియదు అని చాలా మంది మాట్లాడే చూసా కొంతమంది చిల్లర్లు చెగళ్ళు అట్లా మాట్లాడుతుంటారులేండి. అయితే అర్చకుడి సంక్షేమం అట్లా చూస్తూ ఉన్నాం మేము.
ఆ అర్చకుడు బాగుండాలి, ఆలయం బాగుండాలంటే ముందు ధర్మం బాగుండాలి. ధర్మం బాగుండాలంటే మేం పనిచేయాలి. ఈ రోజున క్రైస్తవ మాఫియా $175 బిలియన్ పోరాటం వాళ్ళు చేస్తుంది. $175 బిలియన్. ఇస్లాం సమాజానికైతే ఈ ఎడారి మతాల నుంచి, ఎడారి దేశాల పెట్రోల్ డబ్బులు ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ డబ్బులు అయితే వస్తున్నాయి కదా. అలాగే నాస్తికులకి చైనా నుంచి వస్తున్నాయి, రష్యా నుంచి వస్తున్నాయి, కొరియా నుంచి వస్తున్నాయి, వాళ్ళకి బోల్ డబ్బులు వస్తున్నాయి. ఈ సాయి భక్తులకి, బ్రహ్మకుమారులకి వీళ్ళకైతే మనమే ఇస్తున్నాం, డైరెక్ట్ మనమే ఇస్తున్నాం. ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ బిల్డింగులు చూడండి, ఎకరాలు చూడండి. సాయిబాబా సంస్థానికి సంబంధించిన గుళ్ళు చూడండి, వాళ్ళకి ఎకరాలు చూడండి, వాళ్ళ ఆదాయాలు చూడండి. ఈరోజు సాయిబాబా సంస్థాన్ వాళ్ళది మీరు బ్యాలెన్స్ షీట్స్ గూగుల్లో చూడొచ్చు. కానీ ఇక్కడ గూగుల్లో చూస్తే కోట్లు చేస్తారు, గుళ్ళు తీసేస్తారు. అలాంటి వ్యవస్థను ఎదుర్కోవాలంటే మా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు కాకపోతే కనీసం లక్షలన్నా ఉండాలి కదా. ఇప్పుడు సడన్ గా మొన్న కేసు వేసారండి. కేసు వేయగానే షిరిడి వెళ్ళాలి అంటే మా షిరిడి పాదయాత్ర మొదలెట్టాలి అని చెప్పేసి వెళ్ళాను అనుకోండి, కోర్టు కేసు కూడా అయిపోద్ది అప్పటికి. మీరు పోయేసరికి, నేను పోయేసరికి కోర్టు అన్న కేసు అన్న పోయింది, లేకపోతే నేనన్న పోతా. అది కాదు కదా జరగాల్సింది తక్షణం. ఎందుకంటే ఒక్క సాయి మాత్రమే మన సమస్య కాదు, అలాంటి చాలా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఫైట్ చేయాలంటే డబ్బు కావాలి. అండ్ ఆ డబ్బు ధర్మం బాగుండాలనుకునేవాడే మాకు ఇస్తున్నాడు. సాయి భక్తులు ఎవడో మాకు ఇవ్వట్లా, సాయి భక్తుల్ని నేను అడగట్లా. ఒకవేళ నేను సాయి భక్తుల్ని నేను 1 లక్ష ఇద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి ఎవడన్నా అన్నాడు అనుకో, వద్దురా బాబు నీ లక్ష ₹1 కలిపి నేనే ఇస్తాను, ₹1,00,000 నువ్వే పెట్టుకో అని చెప్పి నేను ఇచ్చేస్తా. ఎందుకట్లా? ఎందుకంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళతోటి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి అనా పైసా కూడా నేను తీసుకోలేను కదా. ఈ రోజున నాకు పోరాటం చేయాలి అంటే నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు నేను నా విశ్వాసాన్ని లేకపోతే నా పోరాటాన్ని సమర్థించే వాడి దగ్గర నుంచే తీసుకుంటా. లేదంటే నేను ఈ పాటికే చాలా మంది క్రైస్తవుల దగ్గర, ముస్లింల దగ్గర కూడా డబ్బులు తినేసేవాళ్ళం కదా. మేము అలా తినాలి అంటే మేము ఇప్పుడు మాట్లాడుతుంటే డబ్బులు వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. రేపు పిచ్చనా కొడగలరా మేము మాట్లాడటం మానేస్తే బోల్ డబ్బులు వస్తాయి, మీకు తెలియట్లే. సైలెంట్ అయిపోతే డబ్బులు వస్తాయి, కాంప్రమైజ్ అయితే 100%. కానీ మేము ఎక్కడ అవ్వట్లేదే. ఈ 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్క ఇష్యూలో చూడండి, పలానా పాస్టర్ మీద మీరు పోరాటం ఆపేశారు, పలానా ఇష్యూ మీద పోరాటం ఆపేశారని ఒక్క ఇష్యూ చూపించండి. ఇట్లా మరి ఎన్ని రోజులు ఈ పోరాటాన్ని తీసుకోపోతారు, ఎన్ని రోజులు మీ ప్రయత్నాలు ఉంటాయి అని అంటే? జనరల్గా ఎవరైనా సరే ఓపుకున్నంతకాలం పోరాటం చేస్తారండి. బట్ మేము మా ఊపిరి ఉన్నంతకాలం పోరాటం చేస్తాం, చివరి శ్వాస వరకు. స్టార్టింగ్లో సంస్థ పెట్టినప్పుడు ఒక మాట చెప్పాను, నా చుట్టూ 1000 మంది ఉంటే యుద్ధం చేస్తా, 100 మంది ఉంటే పోరాటం చేస్తా, 10 మంది ఉంటే ప్రయత్నం చేస్తా, ఒక్కడనే ఉంటే నాకు తోచింది చేసుకుంటూ వెళ్తాను. కానీ ఏదో ఒకటి చేయకుండా మాత్రం మాను. ధర్మం కోసం ఏది పడితే చేస్తాను, కానీ పొయ్యేలోపు ఏదో ఒకటి చేసే పోతా. కానీ ఉందా ఇప్పుడు హిందూ జనశక్తి అని అంటే వాస్తవంగా ఇతర మతాలలో ఏ రాత్రి చెప్పినా కూడా వాళ్ళ గుండెల్లో ఒక గుబులు అయితే క్రియేట్ చేసింది, దాన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎవరు అవునన్నా కాదన్నా. సో ఒకనొక సందర్భంలో ఒక్కడిగా ఈ ఆలోచన మొదలై ఈరోజు 100 మందితోటి ముందుకు వెళ్తున్నారు, అనేక మంది సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. లేదండి, మేము అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు కూడా 100 ఏం లేవు. సింగిల్ పాయింట్ ఎజెండా సనాతన ధర్మ పరిరక్షణ. దీనికోసం బయట వాళ్ళతోనే కాదు, అయిన వాళ్ళతో కూడా యుద్ధం చేయాల్సిందే. కారణం ఏంటంటే మేము ద్వంద్వ యుద్ధంలో లేము, పద్మవ్యూహంలో ఉన్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో యుద్ధం చేసుకెళ్లే పరిస్థితి లేదు. పద్మవ్యూహం అంటే చుట్టుముట్టుంటారు. హిందువులు కూడా ఇప్పుడు హిందుత్వం కూడా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది, తీవ్రమైన ముట్టడిలో ఉంది. ఆ ముట్టడిని ఎదుర్కోవాలంటే పద్మవ్యూహంలోకి వెళ్లాల్సిందే. వెళ్ళిపోయాం. ఇక్కడ మేము అభిమన్యుల్లాగా వస్తామా, అర్జునుల్లాగా బయటకు వస్తామా అనేది హిందూ బంధువుల చేతుల్లో ఉంటుంది. ఇంకా ఎవడైనా సరే ఇప్పటికి కూడా మా ఫోన్పేలు, మా పేటిఎంలు, మా గూగుల్ పేలు గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడు అంటే వాడు కూడా భయపడుతున్నాడు. అమ్మ వీడున్నంత కాలం హిందుత్వ పోరాటంలో వీడితో మనం కాంపీట్ అవ్వలేము, కాబట్టి వీడిని పక్కకు తప్పిస్తేనే మనకి పేరు వస్తుంది అన్న స్వార్థంతో ఉన్నవాడే అటువంటి ఆలోచన చేస్తాడు తప్ప, ధర్మంగా పోరాడాలనుకుంటే గనక ఇదే సిగ్నేచర్ స్టూడియో వేదికగా ఎవరన్నా సరే సాయిబాబా తరఫున వకాలతు పుచ్చుకుని హిందుత్వవాదుల్ని రమ్మనండి. లేదు, ఇదే సిగ్నేచర్ స్టూడియో వేదికగా ఇదే ఉపేంద్ర గారి మోడరేటర్గా ఉంటారు, ఎవరన్నా వచ్చి వీళ్ళు ఫోన్పే గూగుల్ పేలు వసూలు చేయటం తప్పు అనే దాని మీద మేము చర్చ చేస్తామని చెప్పేసి హిందువుల్ని రమ్మనండి, హిందుత్వవాదుల్ని రమ్మనండి. అది కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు? యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే నాకు ఇక్కడ అడిగే స్వతంత్రం ఉంది. సిగ్నేచర్ అంటే నా సొంత ఇల్లు, నేను అక్కడ అడగగలను. మిగతా ఛానల్స్లో ఎప్పుడు నేను మాట చెప్పను, నేను ఇక్కడ చెప్పగలుగుతా కాబట్టి చెప్తున్నా. అంటే ఇప్పుడు మీరు సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబాకి హిందూకి సంబంధం లేదని మాట్లాడుతున్న తరుణంలో ప్రధాన ఇబ్బంది మీకు హిందువుల నుంచి కూడా ఉంటది కదా? 100% ఉందండి. ఈ రోజు నాకు కాదు, గతంలో పరమ పూజ్య శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి కూడా ఈ రిటాలియేషన్ వచ్చింది. ఆయన మీద అయితే దాడులకు కూడా ప్రయత్నం చేశారు. పబ్లిక్ గార్డెన్స్లో ఒక మీటింగ్లో ఆయనకు సన్మానం చేస్తున్నప్పుడు ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు. అలాగే ఆయన మీద కోర్టుల్లో కేసులు వేసేసి ఆయన క్షమాపణ చెప్పాలి అది ఇదని చెప్పి డిమాండ్లు చేశారు. ఇప్పటికీ కూడా ఆయన క్షమాపణలు చెప్పేశారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పలేదు. ఆయన జీవితకాలం సాయిబాబా దేవుడు కాదనే దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన శిష్యులుగా ఉన్న సదానంద సరస్వతి స్వామి వారు ద్వారకా పీఠాధిపతి కావచ్చు,
లేకపోతే జ్యోతిర్మఠ పీఠాధిపతిగా ఉన్న అవముక్తేశ్వర ఆనంద్ కావచ్చు, వీళ్ళు కూడా సాయి దేవుడు కాదు అనే సిద్ధాంతంతో ఏకీభవిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. కారణం ఏంటంటే అదే నిజం. సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు, సాయికి సనాతనానికి సంబంధం లేదు. ఈ పోరాటం ఎన్ని రోజులు ఉండబోతుంది సాయిబాబా మీద? ఐదర్ సాయిబాబా సనాతన ధర్మం నుంచి పోయేదాకా, లేకపోతే లలిత్ కుమార్ పోయేదాకా. ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజులు అయ్యే పని అనుకుంటున్నారా ఇది? అవ్వకపోవచ్చండి. బట్ ఒకప్పుడు స్వామీజీ మాట్లాడితేనే ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి స్వామీజీ లాంటి వాళ్ళకి దిక్కు లేకపోతే మనం ఎంత అనుకుని ఎవరైతే మాట్లాడారో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మేము ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే ఈ నలుగురు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురు ప్రతిదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కూడా వీళ్ళకి మనం సపోర్ట్గా లేకపోతే మళ్ళీ ఆనాడు స్వరూపానంద స్వామికి వచ్చిన పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళకి మనం బ్యాకింగ్ ఇవ్వాలి, వీళ్ళని మనం నిలబెట్టాలి, వీళ్ళని మనం ఆదుకోవాలి అన్న ఆలోచన హిందువుల్లో పెరుగుతుంది. అండ్ ఈ 4 నెలల్లో చూస్తే సుమారు 10-15 వేల మంది, మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మేము చూసిన కమెంట్స్లో కానీ మాకు వచ్చిన మెసేజెస్లో కానీ రెస్పాన్స్లో అన్న మీ వీడియోస్ చూసి మేము సాయిబాబా ఫోటోని తీసి బయటపడేసాము, సాయిబాబా విగ్రహాన్ని తీసి బయటపడేసాము, సాయిబును మొక్కటం మానేసాము. మార్పు మొదలైందా? అయ్యో చెప్తున్నా కదా, దాదాపు 10-15 వేల మంది ఇది మా నోటీస్కి వచ్చినవి. ఓకే, ఇక రాకుండా ఎంతమంది మానేస్తారో మాకు తెలియదు. అండ్ ఇందులో కూడా చాలామంది మేము 10 ఏళ్ల నుంచే సాయిని పూజించడం మానేసాము, సాయిని హిందూ అంట మానేసాము అని చెప్తున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఇది మన వీడియోస్తో సంబంధం లేకుండా ఏమనిపిస్తుంటుంది మీరు చేసే కార్యక్రమాల్లో ఇలాంటి మార్పులు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? మేమైతే క్లియర్గా సాయిబాబాకి సనాతన ధర్మంలో స్థానం లేదు అని చెప్పేసి ఆయనకున్న స్థానాన్ని ఏదైతే ఉందో దాన్ని లాగేయాలని చూస్తున్నాం. కానీ మమ్మల్ని అతిగా రెచ్చగొట్టి ఈ సాయి సంస్థానం వాళ్ళు, సాయి భక్తులు సాయిబాబాతో పాటు సాయిబాబా కఫనీని, సాయిబాబా నెత్తి మీద టోపీని కూడా లాగేయాలని చూస్తున్నారు అనిపిస్తుంది. రైట్ అన్న, చివరగా హిందూ సమాజానికి ఒక లలిత్ కుమార్ గా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సాయి సంస్థానం వాళ్ళకి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? సాయి సంస్థానం వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా. ఇదే మేము చెప్తున్నాం, సాయికి కాదు సాయి సంస్థానికి కూడా సనాతనంతో సంబంధంలా. కానీ హిందూ సమాజానికి చెప్పాలి, అవైదిక మార్గాల గురించి ఏదైతే 72 అవైదిక మతాలని ఆసేతు హిమాచలం పర్యటించి ఖండించారో శంకర భగవత్పాదుల వారు, అటువంటి అద్వైత స్థాపకులైన శంకరాచార్యుల వారి పేరును కూడా అడ్డం పెట్టుకుని ఈ రోజున వీళ్ళు సాయి మతం ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటి ఉచ్చుల్లో పడకండి. ఆయన ఆ రోజున్న 72 అవైదిక మతాలని ఎలా ఖండించారో ఈ రోజు కూడా వచ్చిన అవైదిక మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖచ్చితంగా ఖండించాలి. మన ధర్మాన్ని కాపాడటానికి ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మార్కెటింగ్ చేయడానికి 150 దేశాలు ఉన్నాయి. ఇస్లాంని మార్కెటింగ్ చేయడానికి, ఇస్లాంకి కష్టం వస్తే మాట్లాడటానికి 56 దేశాలు ఉన్నాయి. మొన్న నుపూర్ శర్మ గారి ఘట్టమే ఉదాహరణ. ఆవిడ ఒక చిన్న స్టేట్మెంట్, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న ఒక నిజాన్ని ప్రశ్నించినందుకు 50కి పైగా ఇస్లామిక్ దేశాలు మన భారతదేశానికి లేఖలు రాసి ఒత్తిడి చేశాయి. అలా మన ధర్మానికి హాని జరిగితే మాట్లాడటానికి ఒక్క దేశం కూడా లేదు. కాబట్టి మన ధర్మం గురించి మనమే మాట్లాడుకోవాలి, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన శాస్త్రాన్ని. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒకటే మాట చెప్పారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే కార్యకార్య వ్యవస్థిత. అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానికి ఒక్క శాస్త్రమే ప్రమాణం. అటువంటి శాస్త్రాన్ని మీరు ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని నిర్ద్వందంగా ఖండించండి. ఎందుకంటే ధర్మం కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. అది నేనైనా, మీరైనా, మరొకరైనా, కాషాయం కట్టుకున్న సాధువులైనా సరే. ఎందుకంటే మన ధర్మంలో వ్యక్తులకు ప్రాధాన్యత లేదు. ఈ రోజున క్రిస్టియానిటీ ఉందండి, ఒకప్పుడు దాన్ని యూదు మతం అనేవాళ్ళు, యెహోవాను మొక్కేప్పుడు. తర్వాత యేసుక్రీస్తు రాగానే ఏమైపోయింది, అది క్రైస్తవ్యం అయిపోయింది. యేసుని నమ్మేవాళ్ళంతా కూడా. ఇస్లాం ఉంది, మహమ్మద్ వచ్చిన తర్వాత అది ఇస్లాం మార్గంలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా యూదులే. కానీ సనాతన ధర్మంలో రాముడు వచ్చిన తర్వాత దీన్ని రామధర్మం అని పేరు మార్చలా, కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణ ధర్మం అని పేరు మార్చలా, సనాతన ధర్మమే ఉంది. కానీ సాయి వచ్చిన తర్వాత ఆ పద్ధతి మారుతుంది. అంటే సనాతన ధర్మం ప్రమాదంలోకి వెళుతుంది. ఆ ప్రమాదాన్ని తప్పించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మేలుకోవాలి. కాబట్టి ప్రతి హిందువుని మేల్కొల్పటమే మా బాధ్యత. మేము ఈ క్రమంలో మాట్లాడే మాటలు ఎవరైనా రెచ్చగొట్టడమో లేకపోతే ఇంకోటో అనుకుంటే అది వాళ్ళ కర్మ. నా ధర్మం కోసం నేనే మాట్లాడతాను. నాలాగా మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు మద్దతుగా రావచ్చు. చాలా అద్భుతంగా చెప్పారన్న. రైట్ లలిత్ అన్న, మీరు చేసే ఈ పోరాటంలో వ్యక్తిగతంగా మేము మా సంస్థ సహకారం కూడా మీకు ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.